బంగారం గురించి మీడియాలో దుష్ప్రచారం చేస్తోంది ఎవరు? మీడియాలో ఒక వర్గం, ప్రతిపక్షాలు కలిసి డ్రామాలు ఆడుతున్నాయా? నగదు రహిత ట్రాన్సాక్షన్స్ జరగడాన్ని అడ్డుకునే ప్రయత్నాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న వారెవరు? కార్డ్లెస్ లావాదేవీలను పెంచాల్సింది పోయి పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ప్రచారాలు చేస్తున్నారు ఎందుకు? ఇదే ఇవాళ హాట్ టాపిక్. బంగారం గురించి మీడియాలోని ఒక వర్గం, ప్రతిపక్షాలు కలిసి సృష్టిస్తున్న డ్రామా ఎవరి కోసం? మొదటి నుంచి మీడియా అనేది బాధ్యతతో ప్రవర్తించాల్సింది పోయి ఇష్టారాజ్యంగా ప్రచారం చేస్తుంది ఎందుకు? సమాజంలో అవినీతిని అందమొందించాలంటే నగదురహితం వైపు తీసుకెళ్లాల్సింది పోయి ప్రధాన లావాదేవీలన్నీ క్యాష్లెస్తో జరిగే బాధ్యత పెరుగుతుంది. అవినీతి తగ్గుతుంది. దొంగ లెక్కలకు సాధ్యం కాదు. ఇది ప్రభుత్వ ఉద్దేశం. వాస్తవానికి నగదురహితం బడాబాబులకు ఉపయోగం ఉండదు, కానీ సామాన్యులకు మాత్రం ఎంతో ఉపయోగం. ప్రతిదీ నగదురహితం చేయడం వల్ల అంతా బాధ్యతగా జరుగుతుంది. అయితే ఈ విధానాన్ని మొదలుపెట్టిన నాటి నుంచి ప్రతిరోజు మీడియా ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంది. నగదురహితం చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఏకంగా పెద్ద నోట్ల రద్దునే వ్యతిరేకిస్తూ అసత్య ప్రచారం చేస్తున్నాయి కొన్ని మీడియా వర్గాలు. పెద్ద నోట్ల రద్దని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలా ఒత్తిడి చేస్తే ప్రభుత్వం వెనక్కి తగ్గి పాత నోట్లను మళ్లీ ఒప్పుకుంటుందేమో అనేది వీరి ఉద్దేశం. ప్రభుత్వాన్ని దిగువచ్చేలా చేయడం కోసం జరుగుతున్న కుట్రే ఇదంతా అని స్పష్టంగా అర్థమవుతోంది. ఇక బంగారంపై జరుగుతున్న దుష్ప్రచారం విషయానికి వస్తే, బాధ్యతాయుతంగా సంపాదించిన డబ్బులతో ఎంత బంగారం కొన్నా ప్రభుత్వం ఎవరి జోలికి రాదు. కానీ ఇప్పుడు చేస్తున్నదంతా దొంగలను, అవినీతి పరులను పట్టుకునేందుకే ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. నల్లధనంతో బంగారాన్ని కొనుగోలు చేసే వారి లెక్కలను బయటకు తీసేందుకు దూసుకెళ్తోంది. ఈ ప్రయత్నాలను సైతం అడ్డుకునేందుకు ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారనేది ఇప్పుడు ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన మార్పు విషయానికి వస్తే, ఐటీ దాడులు జరిగిన 30 లేదా 40% జరిమానా చెల్లించి వదిలించేసుకుంటున్నారు. దాన్ని 70% పెంచారు. దీనిపై కొన్ని మీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. మీ బంగారాన్ని ప్రభుత్వం ఎత్తికెళ్లిపోయే పరిస్థితి వచ్చిందంటూ ప్రజలను భయాందోళనలకు నెట్టేస్తున్నాయి. దీనికి తోడు ప్రతిపక్షాలు కూడా కలిసి ప్రజలను రెచ్చగొట్టి హల్చల్ చేస్తున్నాయి. ఏది ఏమైనా మీడియా అంటే బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి. ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. తప్పు జరిగే ఛాన్స్ ఉంటే అప్పుడు దానిపై పోరాటం చేయాలి. అలా కాకుండా నల్లధనాన్ని ప్రోత్సహించేలా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమో ఆ మీడియా సంస్థలు తెలుసుకోవాలి. అధికార పార్టీ ఏం చేసినా ప్రతిపక్షానికి నచ్చదు. అలాగని మీడియా కూడా ప్రతిపక్షంగా మారిపోకూడదు. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలే స్వాగతిస్తుంటే కొన్ని మీడియాలు ప్రతిపక్షంగా మారిపోయి ప్రజల ఉద్దేశాన్ని పట్టించుకోకుండా, వాస్తవాలను పరిగణలోనికి తీసుకోకుండా ప్రవర్తించడం ఎలాంటి సామాజిక బాధ్యతో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. బంగారానికి సంబంధించిన చట్టాలేయో కొత్తగా మారిపోయాయని, మరొక వైపు ఇళ్లల్లో బంగారం ఉంటే అదేదో పాము అన్నట్టుగా భయపెట్టేటువంటి ప్రచారం గత 2 రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? వాస్తవానికి మారింది చట్టమా, లేదంటే మీడియా మనసుల్లో ఉన్నటువంటి వ్యక్తిగత మార్పుల? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొన్న ప్రస్తుతం అంతా ఉన్నారు రావుల శ్రీధర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రవిచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం నాయకులు, హనుమాన్లు చార్టెడ్ అకౌంటెంట్. హనుమాన్లు గారు, కొత్త చట్టం వచ్చిందా, పాత చట్టంలో సవరణలు చేశారా? కొత్త చట్టం అంటే ఏం రాలేదండి. బంగారం గురించి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో కూడా 25 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు పోయిన సంవత్సరము వాళ్ళకి పర్సనల్ ఆస్తి మొత్తం చూపించాలి. అంటే ప్రాపర్టీ కానీ, షేర్స్ కానీ, మిగతా ఏది ఉన్నా కానీ చూపించాలి. ఈ సంవత్సరం ఏంటంటే 50 లక్షల లిమిట్ పెంచారు. 50 లక్షలు దాటిన వాళ్ళు మాత్రమే పర్సనల్ అసెట్స్, పర్సనల్ లయబిలిటీస్ చూపించాలి. మిగతా వాళ్ళు బిజినెస్ చూపించే వాళ్ళు అంతవరకు అలాగే జరిగేది. పోయిన 2 years నుంచి అమెండ్మెంట్ వచ్చింది ఇది. అంటే అంత మాత్రం 50 లక్షల ఇన్కమ్ చూపించే వాళ్ళు భారతదేశంలో నేను అనుకుంటే 50 లక్షల మంది కూడా ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళకు స్మాల్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి 50 లక్షల ఆదాయం 50 లక్షల ఆదాయం 50 లక్షల ఆదాయం దాటిన వాళ్ళకి మాత్రమే కంపల్సరీ. రైట్. మిగతా వాళ్ళకి కంపల్సరీ కాదు. అంటే వాళ్ళంటే డిస్క్లోజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇక ఎందుకో ఎంత అనుమానం వస్తుందంటే, అకౌంట్ అడుగుతున్నారు. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, రేట్ చేసినప్పుడు ప్రతిసారి ఇల్లీగల్ ఇన్కమ్ ఎక్కడైతే ఇల్లీగల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందో అక్కడ రేట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ కంటే ఎక్కువ గోల్డ్ దొరుకుతుంది వాళ్ళకి, డిపార్ట్మెంట్స్కి. ఏసీబీ అనుకోండి, సిబిఐ అనుకోండి, ఎవరైనా అనుకోండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చేసినా గోల్డ్ దొరుకుతుంది.
కాబట్టి ఆ గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, ఇల్లీగల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అని కాన్సన్ట్రేషన్తో దాన్ని గోల్డ్ని కొంచెం మనకు అట్రాక్టివ్గా దీన్ని డిస్కరేజ్, ఈ స్కీమ్ మొత్తం డిస్కరేజ్ చేద్దామని ఉద్దేశం ప్రాపగండా జరుగుతుంది అనిపిస్తుంది. రైట్. అంటే సాధారణమైనటువంటి ప్రజల ఇళ్లలో బంగారాన్ని ఎత్తుకుపోతారు అన్నటువంటి ప్రచారాన్ని మీడియాలో ఓ వర్గం చేస్తుంది, అది నిజమా? అది పూర్తిగా అబద్ధము. సాధారణమైన వ్యక్తికైనా కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోపల ప్రతి వ్యక్తి బేసిస్ ఉంటుంది, పాన్ కార్డు బేసిస్. అంటే ఒక వ్యక్తి, ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన అవిభక్త కుటుంబం హెచ్యుఎఫ్, ఈ 5 కలిపి ఒక్కొక్కరికి ఇంత గోల్డ్ ఉండొచ్చు అనేది కూడా ఎక్కడ లేదు, స్పెసిఫికేషన్ ఎక్కడ లేదు. మీరు ఈ సోర్స్ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఎవరు లేదు. ఇంతవరకు మేము 30 సంవత్సరాలు కూడా ఎన్నడూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీరు 50-100 తులాలు అంటే 100,000 గ్రామ్స్ ఉన్నా కానీ ఎప్పుడు కూడా మీరు ఎందుకు కొన్నారు ఏంటని ఎక్స్ప్లెనేషన్ ఇంతవరకు అడగలేదు నా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లోపల. అంత మాత్రాన్ని ఇది అవుతారని కాదు, స్మాల్ అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంతకుముందు చెప్పినట్టుగా 50 లక్షలు దాటిన వాళ్ళకు కానీ ఆయన రేట్స్లో కానీ లేకపోతే పట్టుబడంలో కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పట్టుబడినా కానీ అంతకంటే ఎక్కువ గోల్డ్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళకి మాత్రమే ఇబ్బంది. అలాంటి వాళ్ళని అనుకుంటారు జనాభాలో మొత్తం 1% కూడా ఉండదు. అంటే మీరు చెప్పేది దొంగలు దొంగ బంగారం వాళ్ళు వాళ్ళకి మాత్రం పన్నులు ఎగ్గొట్టే వాళ్ళకి ఇబ్బంది, మిగతా వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు. సామాన్యులకు ఎలాంటి 125 కోట్ల 124 కోట్లకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఉంటే 1 కోర్ ఉండొచ్చు అంతే. రైట్. ఇవాళ పబ్లిక్ ఒక ప్యానిక్ క్రియేట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అర్జెంటుగా వాళ్ళ చట్ట సవరణ తీసుకొచ్చేశారు, ఇందులో మార్పు వచ్చేసింది, ఇక నుంచి మీ దగ్గర ఉంటే మీ ఇంట్లో ఉన్న నగ కూడా ఇంతకు మించి ఉండకూడదు అన్నటువంటి ప్రచారం చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో అమెండ్మెంట్ ఏమీ లేదు, అలాంటి రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ లేవు. కాకపోతే ఏంటంటే ప్రచారం చేసుకోవడం, ఎందుకంటే ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం కొన్న వాళ్ళు ఉంటారు గోల్డ్, ప్రతి సంవత్సరం కొన్న వాళ్ళు ఉంటారు. అంటే అప్పుడు కొన్నట్టు చూపించుకోవచ్చు, అదేం సమస్య లేదు. దానికి ఒప్పుకోరనే సమస్య, ఒప్పుకోకపోవడానికి డిపార్ట్మెంట్కి ఆధారం కావాలి. ఇప్పుడు మనం నేను 10 సంవత్సరాల క్రితం కొన్నానని చెప్తున్నాడు, కానీ కాదని చెప్పిన డిపార్ట్మెంట్కి ఆధారం ఏముంది? ఏం లేదు. నేను చెప్పింది కరెక్టింగ్ అప్పుడు. కాబట్టి మనం చెప్పింది ఏదో ఒప్పుకోరు, ట్యాక్స్ చేస్తారు అని భయపడే అవసరం లేదు. ట్యాక్స్ చేయడం కూడా సాధారణ ప్రజలు ఇంట్లో బంగారం ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చెప్పాను కదా, ఇప్పుడు మామూలుగా ఒక కుటుంబానికి ఎంత ఉండాలనేది ఇప్పుడు 600 గ్రాములు అని 500 గ్రాములు బంగారం ఒక లేడీస్కి అనుకోండి, హస్బెండ్కు వైఫ్కు ఇలా కలిపి 1000 గ్రామ్స్ ఉన్నా కానీ కుటుంబానికి ఉన్నా కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. అంతకంటే ఎక్కువ ఉంటే కూడా ఉండొచ్చు, కానీ ఎక్కడి నుంచి మన ఆదాయం సంపాదించిన ఆదాయంతో రేట్ చేస్తేనే లేకపోతే రేట్ చేస్తేనే ఎక్కడ పట్టుబడితేనే దొరికే అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళు వచ్చి వాళ్ళు ఏదో అడుగుతారు మనకు అన్నది మాత్రం చెప్పే అవకాశం లేదు. రైట్. శ్రీధర్ రెడ్డి గారు, జనాల్ని భయపెట్టాలని ప్రభుత్వం చూస్తోంది, జనాల ప్రాథమిక హక్కుల్ని వాళ్ళ ఆస్తులని భయపెట్టేసి లాక్కుంటుంది, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను కూడా నడవనేగుండా చేస్తుంది, వాళ్ళ సొమ్ము వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళ రోడ్డు మీద భిక్షగాళ్ళలా చేశారని కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి తొలి రోజు నుంచి కూడా అనేక రకమైన ప్రయత్నాలు చేశారు. ఇదేదో నల్లధనం పేరుతోటి సామాన్లను అడివిర కొడుతున్నారని, మా డబ్బులు మాకే ముస్తేస్తారా అని ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరికి కొన్ని పార్టీలు కేజ్రీవాల్ లాంటి వాళ్ళని, మమతా బెనర్జీ లాంటి వాళ్ళని కలుపుకొని భారత బంద్ చేద్దాం అనుకున్నారు. ఆ బంద్ ఏది సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. అందరూ వెనక్కిపోతూ ఉన్నారు, కలిసి వస్తూ ఉన్న వాళ్ళందరూ మధ్యలో విరమించుకుంటారు తెలియగానే ఆక్రోష్ దిన్ అని చెప్పేసి అక్కడక్కడ ఏదో హడావుడి చేశారు. ఈ రకంగా ఏం చేసినా ప్రజలు ఎక్కడ కలిసి రాలే. 23 రోజులు 24 రోజుల నుంచి డబ్బులు ఎక్స్చేంజ్ చేసుకోవడం కోసం, డిపాజిట్ చేయడం కోసం, విత్డ్రాయల్ చేసుకోవడం కోసం, లేకపోతే చిన్న ట్రాన్సాక్షన్ చేయడం కోసం ఇబ్బంది పడుతుంటే కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మా బాగు కోసం తీసుకున్నటువంటి ఆలోచన వాళ్ళందరూ సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయి ఈ రకంగా వీళ్ళు ఒకటి, తర్వాత ఈ నల్లధనం ఉండేవాళ్ళు కొంతమంది కడుపుమండి ఉండేవాళ్ళు, ఇక మనం నల్లధనాన్ని పెంచుకోలేము, గతంలో ఉన్న ఆస్తులు నిరర్ధకం అయిపోతాయి, ప్రభుత్వానికి చెప్పలేము, ఇటు డిపాజిట్ చేయలేము, వాటిని కాలబెట్టుకోవాల్సింది అగ్గేసుకొని ఈ రకమైన బ్యాచ్ అందరూ కూడా కలిసి చేసినటువంటి ప్రయత్నానికి మీరు అన్నట్లు ఓ సెక్షన్ ఆఫ్ మీడియా ఖచ్చితంగా వాటిని ప్రోత్సాహం కల్పిస్తూ ఉంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 8వ తారీఖు తెల్లారి 9వ తారీఖు 10వ తారీఖు తీసినటువంటి వీడియో క్లిప్లను కూడా పదే వేయటం. మార్నింగ్ 7:30కే మార్కెట్ యార్డులకు పోవటం, 7:30కి తాళాలు బంద్ ఉన్నట్టు మార్కెట్ బంద్ ఉంది, మార్కెట్ యార్డులు బంద్ ఉన్నాయి. 7:30కి ఏ మార్కెట్ యార్డ్ బంద్ ఉంటుంది, ఓపెన్ ఉంటుందండి? 10-11 అవుతుంది జనరల్గా. అంటే నేనేమంటున్నానంటే అనేక రకమైన అపోహలు కృషి చేసిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది పొద్దున్న సాయంత్రం ఇదే అనమాట. చూసే వాళ్ళకే ఇదేమిటి, నేను ఏటీఎం దగ్గర పోయాను మరీ ఇంత అధ్వానంగా లేదే, నేను బ్యాంక్కి వెళ్ళాను ఇంత అధ్వానంగా లేదే, నేను కూడా చిన్న పనులు చేసుకోగలుగుతున్నానే, పెట్రోల్ బంకులలో, ఆసుపత్రులలో, ఫార్మసీలలో, టోల్గేట్లలో లేకపోతే చాలా చోట్ల వెసులుబాట్లు ఇచ్చారే, ఇవన్నీ ఎందుకు ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు అంటే పనిగట్టుకొని ఓ సెక్షన్ ఆఫ్ మీడియా, కొన్ని ప్రతిపక్షాలు, దేశం అభివృద్ధి చెందడం ఇష్టం లేని వాళ్ళు, నల్లధనం బయటికి రాకూడదు అని ప్రయత్నం చేసే వాళ్ళందరూ కుమ్మక్కై చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. ప్రత్యేకించి భయాందోళనలు,
నిన్న నేను చూశాను ఒక ఛానల్ అయితే మధ్యాహ్నం పూటే స్టార్ట్. ఏమిటంటే వెళ్ళి జనాల దగ్గర మాట్లాడటం ఏంటంటే, మీ తాలిబొట్లు తీసుకెళ్ళిపోతే నరేంద్ర మోడీ మీరు ఊరుకుంటారా? ఇవేం ప్రశ్నలు? లేదా మీ ఇంట్లో బంగారం కడితే చెప్తారా? ఎవరైనా కృష్ణా జిల్లాలో గుడివాడకో, లేదా ఖమ్మం జిల్లాలో మధురకో, లేకపోతే హైదరాబాద్ ఊరవతల రంగారెడ్డి జిల్లాలో షాబాద్కు శంషాబాద్కు పోయి ఇంటింటికి పోయి ఎట్లా మాట్లాడుతున్నారంటే, మనం ఏదో జనాభా లెక్కలు రాసినట్టు ఇంటింటికి పోయి లిస్టు రాసుకొని మీ ఇంట్లో బంగారం ఎంత ఉంది, మీరు లాకర్ ఓపెన్ చేయండి, ఈ గొలుసు 10 గ్రాములు, ఈ 20 గ్రాములు, మీ ఆయన వేసుకున్నటువంటి ఏంటంటే ఇది లాకెట్ 20 గ్రాములు, ఈ రకంగా అడిగి ఎక్కువ ఉంటే ఎత్తకపోతారనేటువంటి ఆలోచన. ఇంత చండాలంగా, ఇంత అనైతికంగా, ఇంత దిగజారుడుతనంతో వాళ్ళ ప్రచారం చేసి ఏ రకంగానే నరేంద్ర మోడీ గారిని వ్యతిరేకించాలా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులని ప్రజల దృష్టిలో పలచం చేయాలా, వ్యతిరేకత క్రియేట్ చేయాలా, ఈ ప్రథమ లక్ష్యం పెట్టుకున్నారు. అందుకే పార్లమెంట్లో చర్చ చేయండి అని చెప్పేసి చెప్తే చర్చ చేయరు. ఎందుకు చర్చ చేయాలంటే ప్రధానమంత్రి రావాలన్నారు. ప్రధానమంత్రి వచ్చి వాయిదా పడితే కూర్చుంటే కూడా మళ్ళీ గొడవ చేస్తారు. చెప్పడానికి పాయింట్ లేదు, వినడానికి జనాలు లేరు, వస్తామన్న ప్రతిపక్షాలు రావట్లేదు, మనమేమో రాసుకొచ్చింది చదవాలా, ఇది మర్చిపోతే మళ్ళీ రాసేవాడు మళ్ళీ మధ్యాహ్నం వస్తాడు, సాయంత్రం వస్తాడు, సాయంత్రం దాకా మళ్ళీ కొత్తది రాసుకోవాలా. ఈ రాసుకునే లోపల కొన్ని ఏంటంటే ఇంత దిగజాడుతనం అక్కర్లే. ఇవాళ పశ్చిమ బెంగాల్లో కూడా మనం చూసాం, ఆ మమతా బెనర్జీ గారు ఆర్మీ ఎంత చిల్లరతనం అండి. ఆర్మీ ఓ దేశ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని 50 మంది సైనికులు కూల్చగలుగుతారా? వాళ్ళు ఏంటంటే మొన్న ఛత్తీస్గఢ్లో చేశారంట. జార్ఖండ్ ఒక్క నిమిషం అంటే నేను ప్రచారం గురించి మాట్లాడుతూ చెప్తున్నాను. జార్ఖండ్లో, బీహార్లో కూడా చేశారంట ఇటువంటి మాక్ డ్రిల్స్. అది ముందే అక్కడ పోలీసు వాళ్ళకి రాసి పలానా డేట్ వద్దా, మీరు పలానా డేట్ రాయండి అని చెప్తే ఆ 2 రోజులకు పోతే మీరు మా రాష్ట్రానికి వచ్చి నాకు చెప్పకుండా వచ్చి చేస్తున్నారని చెప్పి పార్లమెంట్లో వాళ్ళ యొక్క ఎంపీలు అబద్ధం ఆడుతున్నారు. రాహుల్ గాంధీ గారి హ్యాకర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ చేస్తే దాంట్లో ఏదో పెద్ద బ్రహ్మరహస్యాలు రాసినట్టు ఆయన అది హ్యాక్ చేశారని చెప్పేసి గొడవ. నేనేమంటే ఎక్కడికి పోతున్నారు, ఎక్కడ తీసుకుపోతా ఉన్నారు మీ చర్చని, ఏ స్థాయికి తీసుకెళ్తున్నారు? ఏ స్థాయి అబద్ధం ఆడైనా ప్రజల్ని భయాందోళనకు గురి చేసి ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా తయారు చేయాలి. రైట్. ఇది ఇంత 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 చండాల రాజకీయాలు అక్కర్లే. వాస్తవాలు చెప్దాం. ఇంతకుముందు ఆడిటర్ గారు, సిఏ గారు కూడా చెప్పారు. నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నాను, ప్రజలందరికీ చెప్తా ఉన్నాను, ఎవ్వరు కూడా ఎవరి బంగారాన్ని గుంజుకోవడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేయదు. లెక్కల్లో ఉన్న ధనంతో, మినహాయింపించిన ధనంతో, ప్రకటించిన ధనంతో, పన్ను కట్టిన ధనంతో మీరు కొనుక్కున్నటువంటి బంగారానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రత్యేకించి మహిళలకు మీరు అనుకున్నట్టు తాళో మరొకటో మీ వారసత్వంగా స్త్రీధనంగా వచ్చినటువంటి యొక్క నగదును కానీ బంగారాన్ని కానీ ఎవరు ముట్టుకోరు, దానికి ఎటువంటి సమస్య లేదనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. రైట్. రవిచంద్రారెడ్డి గారు ఏమంటారు? ప్రాబ్లం అయ్యింది సార్. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏమో ఇంత కన్విన్సింగ్గా చెప్పారు, వెంకయ్య నాయుడు గారు దాదాపు ఇదే వర్షం చెప్పారు, కానీ అరుణ్ జైట్లీ గారు చెప్పే ప్రకటన ఏమో వేరేగా ఉంటుంది. అరుణ్ జైట్లీ గారు చెప్తారు 80% ట్యాక్స్ తీసుకుంటాం లెక్క చెప్పకపోతే. లెక్క ఎలా చెప్పాలనేది గైడ్ లైన్స్ ఇచ్చి దానికి బిల్ పాస్ చేసామని చెప్తారు. 1/2 కిలో పెళ్ళైన లేడీస్కి, 1/4 కిలో పెళ్లి కాని అమ్మాయికి, 100 గ్రాములు మగవాళ్ళకి. ఇవన్నీ కొలతలు ఎవరు అడగమన్నారు? ఆదాయం సక్రమంగా ఉంటే ఎక్కువ కొనుక్కుంటే తప్పే ఉంది. ఆదాయం ఆ విధమైన గైడ్ లైన్స్ మీరు ఎందుకు నిర్దేశిస్తున్నారని అడుగుతున్నాం. మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు ఒక మాట మాట్లాడే ముందు ఒక పాయింట్, మీకు ఒక పాయింట్ గుర్తు చేసి చెప్తున్నా, మీరు డైవర్ట్ అవుతున్నారు. మీరు చెప్పేదానికే మీ పాయింట్ లోనే సబ్ క్వశ్చన్ చెప్తున్నా. అక్కడ ఒక చట్టం తీసుకొచ్చారు మొన్న నల్లధనానికి సంబంధించి నియంత్రించేందుకోసం. ఎవడైతే డబ్బులు లెక్క చెప్పనటువంటి డబ్బులు ఉంటాయో వాళ్ళ దగ్గర 85% పెనాల్టీ వసూలు చేసేటువంటి కార్యక్రమంలో, అందులో అట్లాంటి దొంగలు ఎవడైతే పన్ను ఎగ్గొట్టాడో వాడి దగ్గర ఉన్న బంగారం ఇదివరకు అయితే 20% పన్ను కట్టేవాడు, ఇప్పుడు కాదు 85% కట్టాలి అనేది ఆ చట్ట సవరణ, ఇన్కమ్ ట్యాక్స్ చట్ట సవరణ. దాన్ని తీసుకొచ్చి సాధారణ ప్రజలని మీరు ఎట్లా కన్ఫ్యూజ్ చేస్తారు? మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం. 8వ తేదీ నవంబర్ రోజు ప్రకటన చేసినప్పుడు ఆ ప్రకటనకి వెంటనే ఈ 2 ప్రకటనలు ఎందుకు రాలేదు? ముఖ్యంగా 8వ తేదీ నోట్ల రద్దు ఒక్కటే చెప్పారు. ఆ తర్వాత ఈ ప్రకటన బంగారంకి సంబంధించింది రాలేదు, టాక్సేషన్కి సంబంధించింది రాలేదు, ఏది రాలేదు. వీళ్ళు చెప్పిందల్లా పెద్ద నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని మేము పట్టుకుంటాం ఈ దేశంలో. సర్క్యులేషన్లో ఉన్న పెద్ద నోట్లు 15,17,000 కోట్ల రూపాయలని చెప్పారు. వాటిల్లో ఇప్పటికే నిన్న మధ్యాహ్నం 12 గంటల వరకు 11 లక్షల కోట్ల రూపాయల పైచిలుకు ఇప్పటికే డిపాజిట్ అయింది. ఆ డిపాజిట్ అయిన తర్వాత ఇంకా 27-28 రోజులు ఉంది. ఒకవైపు నల్లధనం పూర్తిగా రాకపోతే 5-6 లక్షల కోట్లు కానీ ఈ దేశంలో మిగిలితే ఆ ప్రింట్ అయిన ధనాన్ని సర్కారీ ఖజానాకు జమ చేసి ఇదిగో ఇంత నల్లధనాన్ని మేము పట్టుకున్నామని చెప్పే క్రెడిట్ కోసం ఇంత పని చేశారు. కానీ ఏం జరిగింది ఇక్కడ? ఇప్పటికే 11 లక్షల కోట్ల పైచిలుకు జమ అవడం, దాంతోపాటు ఇక్కడ ఏదైతే
మిగతా 28 రోజుల్లో మిగతా క్యాష్ కూడా కానీ అకౌంట్ ఫార్ అయిపోతే అయ్యో మనం ఏం నల్లధనం పట్టుకోలేదే అంటే ఇంట్లో ఈ ఎలుక ఉంది కాబట్టి ఇల్లు తగలబెట్టామని చెప్పినా ఆ ఎలుక కూడా దొరకకపోతే ఇల్లు అనవసరంగా తగలబెట్టామని నెత్తిన కొడతారేమో అనే ఉద్దేశంలో ఈ టాక్సేషన్ క్లాస్ తెచ్చారు. అంటే ఖజానాకి విచిత్రంగా పూర్తిగా చెప్పనిస్తే చెప్తాను, లేకపోతే మానేస్తాను. ఇప్పుడు ఆ విధంగా సర్కారీ ఖజానాకి ఏ డబ్బు జమ కాదు కాబట్టి, అంటే బ్యాలెన్స్ అమౌంట్ ప్రింట్ అయింది సర్కారీ ఖజానాకి జమ సార్ మీరు పూర్తిగా అవగాహనతో మాట్లాడుతున్నారు. నేను కూడా నేను మాట్లాడేటప్పుడు మీరు 10 సార్లు మాట్లాడితే నేను అసలే సార్ మీరు నేను శ్రీధర్ రెడ్డి మాట్లాడినప్పుడు పూర్తిగా మాట్లాడిన పారాగ్రాఫ్ అంతా విన్నారు మీరు నేను చెప్పేది మొత్తం వినండి, తర్వాత మాట్లాడండి. మీరు అడిగిన దానికి మళ్ళీ నేను సమాధానం రైట్ చెప్పండి. ఎందుకంటే ఏదైతే సర్కారీ ఖజానాకు జమ చేయగలమని అనుకున్నారో ఆ డబ్బు జమ చేయలేని పక్షంలో అనవసరమైన నిందలన్నీ మన మీదకి వస్తాయి. ఇప్పటికే దేశాన్ని 50 రోజుల పాటు ఇంత సఫరింగ్కి సఫకేషన్కి గురి చేసిన మన మీద ఆరోపణలు వస్తాయి కాబట్టి ఈ ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి ఏ విధంగా సమాధానం చెప్తాం? ఇటు సర్కారీ ఖజానాకే ఆదాయం రాలేదు, జనం అంతా ఇబ్బంది పడ్డారు, పని దినాలు పోయి దాదాపు 100 మంది చనిపోయారు, ఇవన్నీ దుమ్మెత్తిపోస్తారనేసి ఈ టాక్సేషన్ క్లాస్ ఇప్పుడు తీసుకొచ్చారు. రోజుకొక నీతి, రోజుకొక రూల్, అంటే దానికి ఎటువంటి చట్టబద్ధత ఉందో ఎవరికి తెలియదు. శక్తికాంత్ దాస్ అనే ఫైనాన్షియల్ సెక్రటరీ వస్తారు, రోజు సాయంత్రం మీడియా మీట్ పెడతారు, అయ్యా రేపు ఉదయం మీకు ఏలికి ఒక ఇంకేస్తామంటే అదొక చట్టం. ఈ రోజు 4,000 అన్న చెప్పింది, రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికి 2,000, మరుసటి రోజు ఉదారంగా 2,500. అంటే ఈ శక్తికాంత్ దాసు మనకు అత్యంత శక్తివంతమైన మనిషి అయిపోయాడు. మాకు మళ్ళా మోడీ గారు కనపడలేదు, మళ్ళా అరుణ్ జైట్లీ గారు కనపడలేదు, ఊర్జిత్ పటేల్ గారు ఎడిపోయారు మాకే తెలియదు. కాకపోతే ఇక్కడ అర్ధంతరంగా రద్దు చేసిన ఆయనేమో పార్లమెంట్లో ఒక ప్రకటన చేయడానికి కూడా భయపడుతున్నాడు. జనహితం కోసం, దేశ హితం కోసం చేశానని చెప్పే ప్రధానమంత్రి పార్లమెంట్లో ఎస్ నేను ఇది చేశాను, ఇది చేసింది దీనికోసం, మీరందరూ నన్ను విమర్శిస్తే విమర్శించండి, నేను ఇక్కడ కూర్చుంటున్నాను, ఐ విల్ ఆన్సర్ ఎవ్రీబడి అని చెప్పే ధైర్యం ప్రధానమంత్రికి లేకుండా రోజుల తరబడి పార్లమెంట్కి రోజు వస్తూ ఆఫీసులో కూర్చొని టీవీలో నిందలన్నీ చూస్తూ ఆశ్చర్యంగా వింతగా ఏం మాట్లాడుతున్నారు? బహిరంగ సభల్లో సమాధానం చెప్తారా మీరు? బహిరంగ సభల్లో సమాధానం చెప్తారా? పార్లమెంట్ జరుగుతుందా లేదా? ఒక్క నిమిషం. మనం కొన్ని లక్షల మంది లేదా కోట్ల మంది చూస్తున్నారు కాబట్టి రవీంద్ర రెడ్డి గారు చెప్పాలంటే ఎందుకు రోజుకోటి చెప్పాల్సి వస్తుందంటే, మీరు రోజు కాదు గంటకొక అపవాదు, గంటకొక వదంతి, గంటకో అబద్ధం ప్రచారం చేసే కార్యక్రమంలో పార్లమెంటు వేదికగా పార్లమెంట్ లేకుండా కూడా మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎందుకు బంగారం గురించి జైట్లీ గారు ప్రత్యేకంగా వచ్చి చెప్పాల్సి వచ్చింది? ఏమన్నా మారినాయా? మారలేదు. ఒకటే సమాచారం, ఆదాయ పన్ను చట్టం 1961 115 BEE ప్రకారము ఈ యొక్క ట్యాక్స్ రేటు మన సవరణలో ట్యాక్స్ రేటు 30 అంటే పన్ను రేటు మీరు అన్నట్లు సవరణ చేసిన దాంట్లో కొత్తగా పట్టుబడితే 30% నుంచి 60% ట్యాక్స్ పెంచారు, 25% సర్ఛార్జ్ సెస్ వేశారు. ఇది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సెక్షన్ 69, 69A, 69B ప్రకారము ఈ సంపద ఏదైతే ఉందో దీన్ని ఆదాయంగా ఎప్పటి నుంచో పరిగణిస్తున్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదు. కాబట్టి వారు చెప్పినట్లు గతంలో ఒక పరిమితి ఉండేది, ఇప్పుడు పరిమితి ఉండేది. కంపల్సరీ డబ్బున్న వాళ్ళు బంగారాన్ని ఆదాయంగా చూపించేవాళ్ళు, డిక్లేర్ చేసేవాళ్ళు. ఇది మారలే. ఇప్పుడు ఇంత చేసినా దొంగతనంగా దాచుకున్న వాళ్ళ మీద ట్యాక్స్ రేటు పెంచడం మాత్రమే ఈ ప్రభుత్వం చేసింది. దాని ద్వారా ఈ దొంగలు బయటకు వస్తారని. కానీ మీరేం చేస్తూ ఉన్నారు? ఇది మార్చారు, దీని ద్వారా సామాన్యుల దగ్గరికి పోయి మీ పుస్తలు గుంజుకుంటారు, మీ గొలుసులు గుంజుకుంటారు, మీ స్త్రీధనం వెళ్ళిపోతుంది. ఈ రకమైన వింతవాదనలు చేసి దేశంలో అశాంతి ఆందోళన సృష్టించాలని చెప్పేసి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి గంటకు అబద్ధం మీరు ప్రధాని సమాధానం ఎప్పుడు చెప్తారు? సభానాయకుడికి సభ ప్రారంభంలో కానీ సభ చర్చ చివరిలో కానీ సమాధానం చెప్పేటువంటి స్వాతంత్రం ఉన్నది. మీరు చర్చ చేయండి. ఇన్ని పార్టీలు ఉన్నాయి, ఎన్డీఏలో 24 పార్టీలు ఉన్నాయి, యూపీఏలో కొన్ని పార్టీలు ఉన్నాయి, మీకు పక్ష నాయకులు ఉన్నారు. మీరు అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఏం మాట్లాదలుచుకుంటే అబద్ధాలు, నిందలు, అపవాదులు ఏం చెప్పదలుచుకుంటే మీరు మాట్లాడండి. మోడీ గారు సమాధానం చెప్తారంటే నిన్న వచ్చారు, కూర్చున్నారు, మీరు సభ జరగనీయరు, గొడవ చేస్తారు. మేము రోజు కూడా చెప్పడం కాదు, మీరు పూట కోటి, గంట కోటి, సెకండ్ కోటి అబద్ధాన్ని క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ప్రజల్ని చైతన్యవంతం చేస్తున్న బాధ్యత మా ముందు కాబట్టి మాడుతూ ఉన్నారు. శక్తికాంత దాస్ అయినా కొత్త చట్టాలు తేలేదండి, కొత్త చట్టాలు కాదు, కొన్ని సవరణలు చేశాం. అక్రమార్కులు భయపడాలి. ఇవాళ మనం చూసాం, ఇవాళ కర్ణాటకలో ముందది ఆ రోజునే ఎందుకు అనౌన్స్ చేయలేదు, దాని తర్వాత ఎందుకు అనౌన్స్? ప్రభుత్వం ఒక వ్యూహం ప్రకారం పనిచేస్తుంది. ఒక రద్దు నిర్ణయం తెచ్చారు,
తర్వాత విత్డ్రా ఎక్స్చేంజ్ అవకాశం ఇచ్చారు, తర్వాత డిపాజిట్ అవకాశం ఇచ్చారు, లిమిట్స్ పెట్టారు, విత్డ్రాయల్ అవకాశం ఇచ్చారు, వెసులుబాట్లు ఇచ్చారు. ఎట్లెట్లయితే సొసైటీ రెస్పాండ్ అవుతుందో, ఇబ్బందులు ఉన్నాయో వాటికి వెసులుబాట్లు ఇస్తారు. వ్యూహ ప్రకారం ఈ డబ్బునన్నీ ఇవాళ నల్లధనం వెలికి తీయడం అనేది ఒక లక్ష్యమే కాకుండా ఉన్న డబ్బు సర్క్యులేషన్ తీసుకురావడం అనేది ఒకటి. ఒక్క విషయం నేను రవిచంద్రారెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాను. మీరు లెక్క చెప్పారు, ఇప్పటికే 10 లక్షల కోట్లు 11 లక్షల కోట్లు వచ్చింది. మీ లెక్క ప్రకారం ఇంకా 3,60,000 కోట్లు 4 లక్షల కోట్లు మాత్రమే ఉంది. మరి ఇది ఈ 25 రోజుల్లో డిపాజిట్ అయితే అంటే నల్లధనం ఈ దేశంలో లేదు అని కాంగ్రెస్ పార్టీ నమ్ముతోందా? ఈ విషయం స్పష్టంగా చెప్పాలా? నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అవుతున్నారు అని మీరు చెప్పబోతున్నారా? ఫెయిల్ అయితే మేమే ఫెయిల్ అవుతాం కదా, మీ బాధ ఏంటి? 15 లక్షల కోట్లు అయితే సర్క్యులేషన్లోకి వస్తుందా లేదా? బ్యాంకుల్లో లెండింగ్ కెపాసిటీ పెరుగుతుందా లేదా? ప్రైమ్ లెండింగ్ రేటు తగ్గే అవకాశం ఉందా లేదా? గృహ నిర్మాణానికి అవసరమైనటువంటి లోన్లు వస్తాయా లేదా? రైట్. ఇది మాట్లాడరేమి? ఒక్క నిమిషం. ఇప్పుడు ఇది చట్ట సవరణ లేకపోతే కొత్త చట్టమా? చట్ట సవరణ, కొత్త చట్టం కాదు ఇది. 115BEE సెక్షన్ 69, 16A, 16B, 16C అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ గోల్డ్ అండ్ జ్యువెలరీ, అన్ఎక్స్ప్లెయిన్డ్ ఎక్స్పెండిచర్, ఈ ఎసెట్స్ అనమాట. ఇది ఆల్రెడీ యాక్ట్లో ఎప్పటి నుంచో ఉంది. అది దాని మీద ఎవరైనా డిపార్ట్మెంట్ పట్టుకుంటే 30% ట్యాక్స్, 10% పెనాల్టీ ఉండేది. దాన్ని ఏం చేశారంటే ఇప్పుడు 60%, 30% ట్యాక్స్, 10% సర్చార్జ్, 10% పెనాల్టీ వాలంటీర్ వాళ్ళు డిక్లేర్ చేసుకుంటారు. ఒకవేళ డిపార్ట్మెంట్ కానీ పట్టుకుంది అనుకోండి, అంటే ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్, మనం ఫైల్ చేసిన దాన్ని యాక్సెప్ట్ చేయకపోతే 60% ట్యాక్స్, 15% పెనాల్టీ ప్లస్ అనదర్ 10% డిపార్ట్మెంట్ పెనాల్టీ వేస్తుంది. రైట్. ఇది అనమాట. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎప్పుడు ఉంటుంది? ఇమీడియట్గా ట్యాక్స్ ఏదో డిపార్ట్మెంట్ కూడా మనం ఫైల్ చేసిన తర్వాత అసెస్మెంట్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ కాల్ ఫర్ చేస్తారు, ఎక్స్ప్రెషన్ కాల్ ఫర్ చేస్తారు. ఎక్స్ప్రెషన్ కాల్ ఫర్ చేసిన తర్వాత యాక్సెప్ట్ చేయకపోతే ట్యాక్స్ వేస్తారు. ట్యాక్స్ వేసిన దాన్ని మనం ఇమీడియట్ అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్ కూడా యాక్సెప్ట్ అయిపోతే ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. అక్కడ పెనాల్టీ గురించి ఫైనాలిటీ వస్తుంది. అంతేగాని ఇప్పుడే పెనాల్టీ కాదు ఇమీడియట్గా లాక్కోవడం ఇచ్చేయడం అంటూ ఉండదు. కాబట్టి ఇప్పుడు మన దేశంలో ఒకటి గోల్డ్ ఒకటి ఏంటంటే ఆభరణము, ఆస్తి 2 రకాలు ఉంటుంది. ఆభరణం అంటే సెంటిమెంట్, ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ అది. కాబట్టి ఎవరు కూడా ఆభరణం గురించి ఏ గవర్నమెంట్ కూడా పర్సనల్ ఎసెట్స్, కాబట్టి ఏ గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ ఏ గవర్నమెంట్ కానీ ఆస్తి ఆభరణం గురించి సెంటిమెంట్ పర్సనల్ ఎసెట్స్ గురించి ఎప్పుడు టచ్ చేయదు. ద ఓన్లీ థింగ్ ఆస్తి ఉంటుంది మేబీ కాయిన్స్ కానీ, బిస్కెట్స్ కానీ, బార్స్ కానీ, ఇలాంటి వాటి అన్నిటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది. అంటే ఐడియల్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ఉంది. రవిచంద్రారెడ్డి గారు అంటోంది ఫస్ట్ రోజున ఏదైతే ఈ పథకం తెచ్చారో డిస్క్లోజ్ చేయమని చెప్పేసి మొత్తం డిపాజిట్ చేయమని, ఆ రోజునే ఇవన్నీ ఎందుకు తేలేదు అని అడుగుతున్నారు. యాజ్ ఏ ఆడిటర్గా చట్టం ఇట్లా తర్వాత ముందు తెచ్చి తర్వాత తేవడం అనేటువంటిది ఎందుకు తెస్తారు, ఎందుకు చేస్తారు? అది వాళ్ళ గవర్నమెంట్ యొక్క డిస్కషన్. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ముందు కొంచెం గ్యాప్ ఇద్దాం. ఇప్పుడు ఇంతవరకు ఎన్నో స్కీమ్స్ ఇచ్చారు. ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వచ్చింది. ఎక్కువ మంది రెస్పాండ్ కాలేదు. అయితే ఇప్పుడు ఈ వాలంటీర్ ఈ స్కీమ్ లోపల చాలామంది ఏమన్నారంటే ఇన్కమ్ డిక్లరేషన్ స్కీమ్లో మేము కంప్లైంట్ చేయలేకపోయాము, మాకు కరెక్ట్ సీక్వెన్స్ ఇప్పుడు ఈ డీమార్ట్ వచ్చిన తర్వాత దాని ఇంపాక్ట్ మాకు అందరికీ పడుతుంది కాబట్టి కొందరు ఎక్స్పెక్ట్ చేశారనమాట. మీరు ఇంకొక అవకాశం లాగా ఇవ్వండి, ఎక్స్ట్రా కట్టడానికి మేము రెడీగా ఉన్నాము, ఎక్స్ట్రా పెనాల్టీ కట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పి కొందరు చేయడం వల్ల, రికమెండ్ చేయడం వల్ల దానికి కంటిన్యూషన్గా అంటే ఇప్పుడు ఏం చేశారు, 50% ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీ ప్లస్ 25% 4 years డిపాజిట్, ఏది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ కూడా అనదర్ 25% ఈ దగ్గర ఉంటుంది. వాలంటీర్ డిక్లేర్ చేసిన వాళ్ళకి. లేదు వాళ్ళని డిక్లేర్ చేయలేదు అనుకోండి, డిపార్ట్మెంట్ పట్టుకుంటే మాత్రం 85% ట్యాక్స్ పోతుంది, 15% మాత్రమే వీళ్ళే మిగులుతుంది. దట్ ఈస్ ఆల్సో డిస్ప్యూటబుల్ మళ్ళీ. రైట్. అసలు మీరు ఎక్కడ అక్రమార్కులను పట్టుకున్నారా, దొంగలను పట్టుకున్నారా? లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు డైరెక్ట్గా బ్యాంకులో ఎంప్లాయీసే పెద్ద పెద్ద వాళ్ళకి ఇస్తున్నారంటే ఇవాళ బెంగళూరులో పట్టుబడ్డారు. ఆదాయ పన్ను శాఖ అధికారి ఒక ఆయన ఇక్కడ కూకట్పల్లిలో పట్టుబడ్డాడు. అక్కడ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎండి పొజిషన్లో ఉన్నాయని ఒక ఆయన దొరికాడు, సీనియర్ డైరెక్టర్ పొజిషన్లో ఉన్న ఆయన. ఇంకో ఆయన తాడేపల్లిగూడెంలో దొరికారు. కర్ణాటక ముఖ్యమంత్రి గారి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారికి అతి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి దగ్గర 4,70,00,000 కొత్త నగదు దొరికింది, లంబార్గిని కారు దొరికింది, మళ్ళీ 7 కిలోల బంగారం బిస్కెట్లు దొరికినాయి అని చెప్తే ఎవడు చూపిడే? మధ్యాహ్నం పూట చూస్తే మేము చూస్తా ఉన్నాం, ఏదైనా టీవీలో చూపిస్తారు, అది సంచలనం కాదు కదా. దొరికింది చూపిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. 3-4 బృందాలుగా విడిపోయి అక్కడ నిన్న రేడ్లు చేశారు, ఇక్కడ రేడ్లు చేస్తూ ఉన్నారు. ఆశ్చర్యపోయారు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ అధికారి యొక్క డబ్బులు చూస్తే. అయినా 70 లక్షలు, 40 లక్షలు, 20 లక్షలు డబ్బులు మార్చేవాళ్ళు అక్రమ మార్గాన్ని ఉండేవాళ్ళు ఆ పనులు ఆపుతారని చెప్పేసి వారిని నిరోధించడం అనే ఒక ఉద్దేశం. వాటి గురించి మాట్లాడకుండా మీ బంగారం గురించి వెళ్ళిపోతారు. ఈ రకమైన ప్రచారాన్ని మానుకోవాలనే ఉద్దేశం మాత్రం ఖచ్చితంగా. ఒక్క మాట, ఏదైతే ప్రకటన నవంబర్ 8వ తేదీ చేశారో ఆ 8వ తేదీ చేసిన తర్వాత నుంచి రోజుకో రకంగా నిబంధనలు మార్చుకుంటూ వచ్చారు కదా.
మరి ఆ రోజు నుంచి మీడియా గగ్గోలు పెడుతోంది. ఈ నల్ల కుబేర్లు అనేవాళ్ళు ఎక్కువగా బులియన్ మార్కెట్ వైపు డబ్బును మళ్లిస్తున్నారు అని చెప్తూనే ఉన్నారు. ఏం మీడియా సమావేశాలు మనమే చూడాలనా? అంటే వాళ్ళు చూడరా మీడియాని? వాళ్ళు మీడియా చూసుంటే అదే రోజు ఈ నిబంధన తెచ్చుంటే బులియన్ వైపు ఎవరు పోయి ఉండేవాళ్ళు కాదు. 8 రోజుల నుంచి 10 రోజులు అయిన తర్వాత పాత బిల్లులతో ఇస్తే మేమే చర్య తీసుకుంటామంటే ఇమీడియట్గా 3 రోజుల పాటు బులియన్ మార్కెట్ అంతా షట్ డౌన్ అయింది. అంటే 8 రోజులు మీరు ఎందుకు వెసులుబాటు ఇచ్చారు? అంటే ఏం ఆశించి ఇచ్చారు? అంటే గుజరాత్కి సంబంధించిన గోల్డ్ అంతా అమ్ముడు పోవాలనుకుంటున్నారా? ఈ దేశాన్ని ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారంటే గుజరాత్కి సంబంధించిన మాఫియా 29 రాష్ట్రాల మీద ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్ మాఫియా ఈ దేశాన్ని వెళ్ళాలంటే అది ఎన్నటికీ చెల్లదు. ముఖ్యంగా ఈ మాట పదే పదే ఎందుకు చెప్పాలంటే ఒక్క మాట ఏ రాష్ట్రానికి సంబంధించిన వాడికైనా ఆత్మగౌరవ నినాదం వస్తుంది. ఈరోజు మీడియా పరంగా అంటున్నారు, అనేక రకాలుగా అంటున్నారు. మీడియా రెచ్చగొట్టే విధంగా ఒక వర్గం మీడియా శాసిస్తుంది అంటున్నారు. ఈ దేశంలో ఇప్పటికే 100కు పైగా మరణాలు సంభవించినాయి. ఈ మరణాలు సంభవించిన ఇళ్లలో ఏ ఓదార్పు యాత్రకు పోయినట్టు కానీ కెమెరా పెట్టి ఒరిజినల్ పొజిషన్స్ ఆఫ్ దోస్ ఫ్యామిలీస్ కానీ మీరు చూపించుంటే ఈ పాటికి రివోల్ట్ వచ్చిండేది. అంతేకాదు బ్యాంకుల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ పడుతున్న అవస్థలు లైవ్గా ఇచ్చుంటే ఖచ్చితంగా రివోల్ట్ వచ్చిండేది. ఈ రోజు బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలిపోయి ఉండేది బ్యాంకింగ్ వ్యవస్థ ఈ పాటికి. వాళ్ళ సొంత సొమ్ముని ఎన్ని రోజులని రిస్ట్రిక్షన్స్ కోసం ఆగుతారు? చిన్న చిన్న పిల్లలు జ్వరాలు వచ్చినా ఏదొచ్చినా వాళ్ళకి నిన్న 5 ATMలు తిరిగారు ఇక్కడే హైదరాబాద్లో. ఎక్కడో కాదు, ఒక నిండు గర్భిణి విలేజ్ నుంచి వచ్చారు. హైదరాబాద్లో అయితే మనకి ఏదో ఒక ATM దొరకపోదని చేతిలో 1 year పాప ఉంది, ఆమెకి 7వ నెల గర్భిణి, ఆమెకి డబ్బులే దొరకలేదు, ఊరికి పోవడానికి డబ్బులు లేవు. ఇలాంటి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. మీడియా ఈ రోజు చూపించిన దాంట్లో 10% మాత్రమే చూపిస్తుంది, ఇంకా 90% దాస్తోంది. 90% కానీ దాయకపోతే 90% ఎక్కడ అబద్ధాలు చెప్తున్నారు మీరు అంటున్నారు. మీరు ఒకటే ఈ చట్టం కొత్తదైనట్టు ఇవాళకి వాళ్ళ ఎతుకుతున్నారని ఇవాళకి వాళ్ళ నుంచి డిస్క్లోజ్ చేయాలని నుంచి అలా కాదు నేను అనేది నుంచి ఇప్పుడు ఎవరైతే ఆ మీడియా చెప్తున్నారో అదే పాయింట్ని మీ పార్టీ కూడా మాట్లాడుతోంది. ఇదేదో కొత్త చట్టం వచ్చినట్టు ఇక నుంచి ఎవరింట్లోనో బంగారం కొంటే వాళ్ళని పట్టుకుపోతారు అన్నట్టు, బంగారం ఉన్నోళ్ళందరూ డిస్క్లోజ్ చేయాలన్నట్టు. చట్టంలో అయితే ఇది చేసింది ఇన్కమ్ ట్యాక్స్ చట్ట సవరణ. అసలు ఇన్కమ్ ట్యాక్స్ చట్ట సవరణను తీసుకొచ్చి ఇదేదో సాధారణ ప్రజలను ఎత్తిన రుద్దినట్టు లేదా సాధారణ ప్రజలు అందరు బంగారం లాక్కుంటున్నట్టు మీడియాలోని ఒక వర్గం మాట్లాడుతుంది. అదే పాయింట్ని కాంగ్రెస్ పార్టీ కూడా అంటుంది. అంటే ఎవరైతే చదువు రానటువంటి వాళ్ళు లేదా ఈ వదంతులు నమ్మేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళని ఇంకొంచెం భయపెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇది. ఈ దేశంలో ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా భయపెడుతున్నారంటే కేవలం అరుణ్ జైట్లీ గారే భయపెడుతున్నారు. ఎందుకు భయపెడుతున్నారు? ఏదైతే ఆ రోజు బులియన్ మార్కెట్లో కొన్న నల్ల కుబేర్ని పట్టుకునే దానికే ఈ చట్టం తెచ్చామన్నారు. సాధారణ సార్ ఒక్క నిమిషం, అంటే నవంబర్ 8 తర్వాత ఏదైతే భారీగా బులియన్ మార్కెట్లో కొన్నారో వాళ్ళని కొన్నిచ్చిన తర్వాత వాళ్ళని పట్టుకోవాలనే వంకతో ఈరోజు బులియన్ మార్కెట్లో వాళ్ళు కొన్నదాన్ని పక్కన పెట్టేసి ముఖ్యంగా వాళ్ళ మీద ఆడిట్ పెట్టడం లేదు. ఆ షాపుల మీద ఆడిట్ పెట్టడం, ఇక్కడ అన్ని ఓపెన్ గానే ఉన్నాయి, అన్ని గోల్డ్ జ్యువెలరీ షాపులు ఓపెన్ ఉన్నాయి సార్. వాళ్ళ మీద మీరు దాడులు చేస్తుంటే అన్ని షట్ డౌన్ అయ్యింది. ముఖ్యంగా ఇంకొక మాట, రన్నింగ్ కామెంట్ మీద నన్ను పూర్తిగా చెప్పనట్లేదు. ఏ పాయింట్ కూడా మీరు సార్ సాయి గారు నేను మాట్లాడేటప్పుడు నన్ను మాట్లాడండి, మీరు అడిగిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు దాన్ని గుర్తు చేయకపోతే ఎట్లాగా? అబద్ధం మాట్లాడితే తర్వాత ఖండించండి సార్. అదే కదా ఇప్పుడు ఆ మాట అంటే మళ్ళీ మీరు వేరే మాట. నేను అంది బంగారపు కొట్లోళ్ళు ఇట్లా అమ్మగానే ఐటీ వాళ్ళు రైడ్ చేయగానే వారం రోజుల పాటు షట్ డౌన్ చేశారని మీరే చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడేమంటున్నారు? ఉంటుంది, కేసు కడతారు. మీతో ఆర్గ్యుమెంట్ అయిపోయింది నాకు. నేను అనేది ఏంటంటే ముఖ్యంగా ఆ రోజు కొననిచ్చిన వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ఈ చట్టాన్ని గుర్తు చేసాం, దీనికి అమెండ్మెంట్ తెచ్చాం అంటున్నారు. ఇప్పుడు మీరు అమెండ్మెంట్ తెచ్చింది ఏ విధంగా ఉందంటే మొన్నేమో నల్ల కుబేర్ల పేరుతో ఎలుకను పట్టుకోపోయి ఇల్లు తగలబెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఈ నల్ల కుబేర్లు బులియన్ మార్కెట్ అని చెప్పి అందరూ పుస్తల తాడు దాకా వస్తారో లాకర్ల దాకా వస్తారో ఎవరికి తెలియదు. దుష్ప్రచారం కానే కాదు, తప్పుల్ని కవర్ చేసుకోవచ్చు. ఇది దుష్ప్రచారం కాదు. ప్రతి ఆడ మనిషికి అభద్రత కల్పిస్తున్నారు బీజేపీ. అరుణ్ జైట్లీ గారు కల్పిస్తున్నారు. సమర్థించినంత మాత్రానే మేము అబద్ధం చెప్పాము, నిజం చెప్పాము. వాళ్ళని దాడులు చేయమనండి, అప్పుడు మనం ఈ 2 రాష్ట్రాల్లో ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఈ 3 ప్రాంతాల్లో కోస్తాంధ్ర ఏదైనా గ్రామానికి వెళ్ళి అనామతుగా
ఒక 500 గడపలు ఉన్నటువంటి గ్రామానికి మీరు అన్నట్టు మేము ఇంటింటికి పోయి ఎత్తుతారన్న టైప్లో చెప్తున్నారు కదా. ఎన్ని ఇండ్లలో యావరేజ్గా ఇప్పుడు తీస్తే కోడలు, అత్త, మామ, లేకపోతే కొడుకు, పిల్లలు అంతా వేసుకుంటే ఇంటికి ఆల్మోస్ట్ కిలో దాకా ఉండే అవకాశం ఉంది అంటున్నారు. ఒకవేళ మీరు చెప్పినట్టు చేస్తే కూడా ఎన్ని కుటుంబాల్లో ప్రతి ఇంట్లో కిలో ఉంది? ఎవరిని భయపడుతున్నారు మీరు? నిజంగా వాస్తవానికి అంటే మీ బాధంతా కూడా ఏదో రకంగా ప్రజల్ని ఆయన ఇప్పుడు ఏడాదిదాకా పోయాడంటే గుజరాత్ మాఫియా అంట. గుజరాత్ మాఫియా 100% ఆలోచనతో ఆలోచిస్తే ప్రతి మీడియా పౌరుడికి తడుతుంది. గుజరాత్ మాఫియా ఈజ్ వాంటింగ్. రవిచంద్ర ఒక నిమిషం నేను చెప్పను. అరే నువ్వు కూడా ఆత్మహత్యం చేసుకోబాక. ఆంధ్ర వాడివి, తెలంగాణ వాడివి, లేకపోతే కనీసం భారతీయుడు తర్వాత మాట్లాడు. ఎక్కడ పుట్టావు చెప్పు. బాద్ మే బాత్ కరెంగే చెప్పేదంటే భారతీయ జనతా పార్టీ రామ అంత ఆవేశం ఎందుకే మనం పార్టీని నేను చెప్పేందంటే గుజరాత్ పరిపాలిస్తారు. మనం చేతులు కట్టుకుందాం. అదేంది మన ఇప్పుడు నార్త్ తోడు మరి అడగాదండి అడగాదు ఎంత దూరం వెళ్ళిందంటే మొత్తం గుజరాత్ వాళ్ళే సార్, మొత్తం గుజరాత్ వాళ్ళే. దయచేసి ఒక మాట ఇండియా ఒప్పుకోదు. తిరుగుబాటు వస్తుందో దయచేసి ఎవరు చేతులు కట్టుకున్నారు చూపిస్తారు ఒక్క విషయం నేను మీడియా ముఖంగా వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే దయచేసి ఎంత దిగజాడు రాజకీయాలు చేయబోకండి. ఒకటి, రెండు, ఆ గుజరాత్ చెందినవాడే మహాత్మా గాంధీ గారి యొక్క బొమ్మ ఆ నోట్ల మీద ఉంది. అది కూడా తీయమంటారేమో. ఆయన కూడా గుజరాత్ మాఫియాలో భాగం. ఆయన పేరు, ఆయన ఫోటో, ఆయన పేరు తీయమంటారని చెప్పేసి నాకు భయం. దయచేసి జరుగుతున్నటువంటి పరిణామాల్లో అసలు ప్రజలు దేన్ని నమ్మాలి? హనుమంతులు గారు, కరెక్ట్గా అయితే పబ్లిక్ ఈ రోజున భయపడక్కర్లేదు? భయపడే అవసరం లేదు. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇంత సింపుల్ అయిపోయిందంటే ఈవెన్ పివి నరసింహ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి 91 నుంచి మన్మోహన్ సింగ్ ఫైనాన్స్ మినిస్టర్ ఉన్న తర్వాత సో మెనీ అమెండ్మెంట్స్ వచ్చాయి. ట్యాక్స్ ఫ్రెండ్లీ అమెండ్మెంట్స్ కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి. అంటే ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ అన్ని కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి. అప్పుడు 60% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు 30%కి వచ్చింది మన్మోహన్ సింగ్ గారి పీరియడ్లోనే. అంటే వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ ఫైనాన్స్ మినిస్టర్ అతను. ఇలాంటి ఇంప్లిమెంటేషన్ అప్పుడు జరిగే టాక్సేషన్ లాస్ గురించి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. లోయెస్ట్ ట్యాక్స్ పేడ్ ఇన్ ఇండియా, లోయెస్ట్ రేట్ ఆఫ్ ట్యాక్స్ ఇండియాలో ఉంది. సర్వీస్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కూడా తక్కువ రేట్ ఆఫ్ ఉంది. మీరు యూరోప్లోకి వెళ్తే 56% ట్యాక్స్ ఉంది. అమెరికాలో 30% ట్యాక్స్ గ్రాస్ ఇన్కమ్ పైన, డిడక్షన్స్ లేవు. అదే మరి ఇండియాలోకి వచ్చేసరికి బేసిక్ ఎగ్జంప్షన్, సేవింగ్స్, మళ్ళీ లోన్ రీపేమెంట్స్, ఎడ్యుకేషన్ ఇవన్నీ పోను మిగతా అన్ని అప్ టు 5 lakhs వరకు 10%, 5 to 10 20%, అబౌట్ 30%. అంటే ఎఫెక్టివ్గా 30% 20% దాటదు. ఈవెన్ దెన్ అది కూడా మనకి ఇంతకంటే మంచిగా మనకు అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వరకు స్ట్రీమ్లైన్ అయింది. లాస్ట్ 2004 అమెండ్మెంట్ వచ్చిన తర్వాత, యాన్యువల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత 2008 నుంచి మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్ట్రీమ్లైన్ అయింది ఫస్ట్. కాబట్టి ఏదైనా ఆటోమేటిక్ జరుగుతుంది. సిస్టమ్ బేస్డ్ సెలెక్షన్, సిస్టమ్ బేస్డ్ వెరిఫికేషన్, సిస్టమ్ బేస్డ్ క్రాస్ ఎగ్జామినేషన్ అంతా సిస్టమ్ జరుగుతుంది. ఎవరి ఇన్వాల్వ్మెంట్లో ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ గురించి మనం వరీ అవసరం లేదు. మన ఇన్కమ్ గురించి ఆలోచించాలి తప్ప ట్యాక్స్ గురించి ఆలోచించిన అవసరం లేదు. లోయెస్ట్ ట్యాక్స్ ఉంది కాబట్టి ఎలాంటి గురించి సాధారణ ప్రజలు మీ లెక్కలు తీయండి అని అడుగుతారు. స్మాల్ పీపుల్, మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఇబ్బంది లేదు. ఏదైతే హై క్లాస్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా ఇల్లీగల్ సోర్స్ ఇన్కమ్ అయితేనే ఇబ్బంది పడాలి. మిగతా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. లీగల్ సోర్స్ సంపాదించే వాళ్ళకి ఎనీ టైం ఇప్పుడు 115E అన్నారు, దాని మీద ఇన్కమ్ ఆఫర్ చేసి ట్యాక్స్ కట్టుకుంటే అయిపోతుంది. వాళ్ళ వైట్ మ్యాన్ అవుతుంది, ప్రాబ్లం లేదు. ఇలాంటి అవకాశం ఉంది, మొదటి నుంచి ఉంది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. అది కొంతమంది మనకి అంటే అవుట్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ సోర్సెస్లో పోయిన సంవత్సరం 2 కోట్ల రూపాయల బంగారం కూడా వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో చూపించిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ కూడా జరుగుతున్నటువంటి రిజిస్ట్రేషన్స్లో ఎక్కడ కూడా స్టాంప్ డ్యూటీ తగ్గించలేదు కదా. ఇవాళ అయితే అవకాశం లేదు కదా. మార్కెట్ వాల్యూ ఏది తగ్గినా ఇవాళ కొన్ని జరుగుతున్నాయి కదా. అంటే ఎవరైతే దోజ్ ఆర్ వెరీ ఫేర్ ఇన్ జెన్యున్ ఇన్ దేర్ యాక్టివిటీస్ వాళ్ళు ఇంకా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఎవరైతే దీన్ని తప్పించుకో చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రచారానికి ఇంకింత ఆజ్యం పోస్తూ ఉన్నారు, రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను ట్యాక్స్ గురించి, యాక్ట్ గురించి కొంత విషయం చెప్పారు, వాళ్ళు కొంత విషయం చెప్పారు. టీవీలలో ఎక్స్పర్ట్స్ చాలామంది, ఒక్క ఎక్స్పర్ట్ ఒక CA కానీ లేకపోతే చార్టెడ్ అకౌంటెంట్ ఇంకొకరు ఎవరు కూడా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఎవరు కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. చాలా సరళంగా మన తెలుగు మీడియాలో కూడా లేకపోతే నార్త్ ఇండియన్ మీడియాలో, ఇంగ్లీష్ మీడియాలో కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసే చట్టాలు చెప్తున్నారు. ఈ చట్టాలు గ్రాస్గా ఏం మారలేదు, పెనాల్టీస్ మారాయని చెప్తుంటే కూడా
కాంగ్రెస్ పార్టీని కొన్ని ప్రతిపక్షాలు ఎవరైతే నల్ల కుబేర్లని ఉంచాలా, నల్లధనాన్ని ఉంచితేనే మా పార్టీలు మా జీవితాలు బాగుపడతాయి అనుకునే వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి మాట్లాడరా? లేదు. చట్టం మారిందా? లేదు. ఎంతసేపటికి అబద్ధాలు ప్రచారం. అందుకని మా మిత్రుడు గుజరాత్ మాఫియా అంటారు. ఆఖరికి మహాత్మా గాంధీ గారిని కూడా మాఫియాలో చేసిన గంత కాంగ్రెస్ పార్టీకి దక్కితే అమిత్ షాను ఉద్దేశించి అన్నా కానీ గాంధీ గారి గురించి నోటు మీద మహాత్మా గాంధీ గారి బొమ్మ ఉంది. ఆయన మాఫియా అంటే ఎట్లా అవుతుంది? పటేల్ గారి గురించి దయచేసి మోడీ గారి గురించి అన్నాం, మీరు రాజకీయంగా బాగుపడాలి గారి గురించి అన్నాం, ఈ దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారో చెప్తున్నాం. అందుకనే గుజరాత్ మాఫియా అంబానీ వ్యాపార ధోరణి మానుకోండి. అంబానీ గారు ఎవరి కాలంలో పెరిగారు? మీరు వ్యాపార ఎవరి కాలంలో పెరిగారు? నేను ఏమంటున్నా వ్యాపార వాళ్ళు ఇప్పుడు పెట్టలే, వాళ్ళు ఎప్పుడో పెట్టారు. మోడీ కోసం పెట్టలా, నీ కోసం పెట్టలా, నా కోసం పెట్టలా, అవి నడుస్తూనే ఉంటాయి. సౌత్ ఇండియాలో కూడా చాలా వ్యాపారాలు ఉన్నాయి. నేనేమంటే మీరు రాజకీయం చేసుకోండి, ప్రచారం చేసుకోండి, మోడీ గారిని తిట్టండి, బీజేపీని తిట్టండి, అమిత్ షాని తిట్టండి, రాజ్నాథ్ సింగ్ తిట్టండి, అందరిని తిట్టండి, మీరు గెయిన్ కాండి, రాహుల్ గాంధీ గారిని పెరగమని చెప్పండి. కానీ మీరు అబద్ధాలు చెప్తే ఇట్లా దేశ ప్రజలకి అన్యాయం చేస్తూ ఉన్నారు, దేశ ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు, దగా చేస్తూ ఉన్నారు. సమాచారం చెప్పండి. వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు చనిపోతారని, ఈ రకంగా మీరు అసత్యాలు ప్రచారం చేస్తే ఆందోళనకు గురైతే ప్రజలు ఏమన్నా అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాంగ్రెస్ పార్టీ బాధ్యత. దయచేసి కాంగ్రెస్ పార్టీ మీ యొక్క తోక పార్టీలు సెక్షన్ ఆఫ్ మీడియా అసత్యాలను ప్రచారం చేయడం బంద్ చేయండి. చనిపోయిన కుటుంబాల్లో ఉన్న బాధలు మీరు చూపించట్లేదు. మీడియాను కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ బాధలు కూడా కాస్త చూపించమని. ముఖ్యంగా ఈ రోజు కూడా రాజకీయం మోడీ చెప్తా ఉన్నాం మేము. మోడీ గారు పార్లమెంట్ ని ఫేస్ చేసే దమ్ము లేకుండా ఎందుకున్నారు? మీరు కనీసం మీ నాయకుడు అంత వేరే ఇంకో నాయకుడిని పెట్టుకోండి. మోడీ గారి బదులు ఇంకో మీరు ప్రధానమంత్రి మనుషులుగా ఉండండి కానీ మోడీ భజన మానండి. తప్పు చేసిన వాళ్ళు కాపాడతారు. అంటే మీ పార్టీ రాహుల్ భజన, వాళ్ళ పార్టీ మోడీ భజన తప్పదు చేస్తుంటే ఈ పార్టీకి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయి ఉండేవాళ్ళు, మన్మోహన్ సింగ్ గారు అయి ఉండేవారు కాదు. మీ అంత ఆశ లేదు. గోల్డ్ థ్రెడ్ తో ఉండే సూట్ లేదు, ఏదో సింపుల్ జుబ్బా వేసుకొని పూర్ పీపుల్ తో తిరుగుతుంటాం కానీ మీలాగా లేము. అంతేగాని రోజుకి మీరు మార్చే సూట్లన్నీ 2 సంవత్సరాల్లో 72 కోట్ల రూపాయలు బట్టలకు ఖర్చు పెట్టాడు. చాయ్ వాలా అని చెప్తాడు, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? 2009 డిసెంబర్ 9వ తారీఖున రాష్ట్ర విభజన ప్రకటన చేశారు ఫస్ట్. ఆ తర్వాత 3.5-4 సంవత్సరాల పాటు రకరకాల కమిటీలు, రకరకాల పద్ధతులు, దానికి సంబంధించినటువంటి సిస్టమ్ చేయడానికి మీరు 4 ఏళ్ల పాటు దానికి అనుబంధంగా చేసుకొచ్చారు. ఇప్పుడైనా సరే ఓ నల్లధనానికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చి దాంట్లో ఎవడైతే వెళ్ళిపోతున్నాడో వాడిని కార్నర్ చేయడానికి దానికి అనుబంధంగా చట్టాలు తీసుకొస్తే ఇవన్నీ తప్పేంటి? మొట్టమొదటే చేయాల్సింది కదా అని ఎట్లా అంటున్నారు? ఒక్కటే వ్యవస్థను సిద్ధం చేయకుండా చేసిన ఈ చర్యకు వ్యతిరేకమే కానీ పెద్ద నోట్ల రద్దు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అని మేము చెప్పనే లేదు. ఎక్కడైనా చెప్పిన విజువల్ చూపియండి. ఇంకొక మాట, ఎయిర్ పొల్యూషన్ ఉంది ఈ రోజు ఢిల్లీలో. ఎయిర్ పొల్యూషన్ ఉంది కదా అని ఒక 50 రోజులు అర్ధరాత్రి వచ్చి టీవీలో ప్రకటన చేసి 50 రోజులు సహకరించండి, మీరు ఎవరు గాలి పీల్చొద్దండి, ఫ్రెష్ ఆక్సిజన్ ఇస్తాను మీకు, సూపర్ గా ఉంటది మీ హెల్త్ అంటే ఏ విధంగా ఉంటుందో చెప్పకుండా ఈ రోజు ఏం చేశారు? జనాలు చచ్చూరుకుంటున్నారు. జనాలు ఇక్కడ చచ్చూరుకుంటున్నారు. వాళ్ళ అవసరాలు గడవట్లేదు. చనిపోయిన కుటుంబాల గురించి మీడియా పట్టించుకోవట్లేదు. మీడియా పరంగా కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. ప్రభుత్వాలు ఇంతవరకు ఎక్స్‌గ్రేషియా చేయలేదు. అంటే రైతుల కారణాన్ని ఒక ట్రైన్ యాక్సిడెంట్ ని ఒక రైతుల ఆత్మహత్యల్ని జనాల్ని క్యూలో నిలబడ్డదానికి కూడా సరిపోల్చుతున్నారంటే మీరు ఎంతమంది అయినా చంపడానికి నవంబర్ ఇప్పుడు చనిపోతున్న లెక్క చెప్పాలి. బీజేపీ లెక్క చెప్పాలి. ఖచ్చితంగా చెప్పాలి. వీళ్ళకి ఏమీ లేదు. తెలియకపోతే లెక్కలు చూడండి, తెలుసుకోండి. ఆర్గ్యుమెంట్ చేయాలనుకున్నారు. బీజేపీ పక్షమా ప్రజాపక్షమా? రాష్ట్ర విభజన సమయంలో ఎవరిచ్చారు?
ఇష్యూ డిబేట్ నేను అజెండా అడిగేది మారుస్తున్నారు అదే. మీరు. మీరు అబద్ధమే మీరు చెప్తుంటే అజెండా ఎట్లాగా? మారిస్తే మేము సిద్ధంగా ఒక్క లేము. విషయం. మీరు వేరే అజెండా నేను తీస్తున్నారు ఒక్కటే ఇక్కడ. నేను అడిగిన దానికి మీరు మేము ఇచ్చారా? చెప్పేదాన్ని బీజేపీని కవర్ ఎప్పుడైతే చేయడానికి ఒకరు ఇద్దరు ఆత్మహత్యలకి ముగ్గురు మాట్లాడినా రైతుల ఏం తగ్గే ప్రసక్తే ఆత్మహత్యలకి లేదు. మీరు 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 తగ్గనక్కర్లేదు కారణం. రైతుల ఒక్కటే మీరు ఒకటే ఒప్పుకున్నారా? మాట నేను చెప్పేది. రాష్ట్ర విభజన తగ్గబాకండి. సంఘటన ఒక్కటే మాట మేము చెప్పేది. మీ బాధ్యతను సాయి గారు, ఒక్క ఒప్పుకున్నారా? నిమిషం. మీ బాధ్యత సాయి గారు. యాంకర్ గా మీరు అందరినీ నేను రైతుల అడుగుతున్నా, గారు. యాంకర్ గానే మిమ్మల్ని అడుగుతున్నా. ఏమడుగుతున్నారు? మీరు ఆ రోజున ఒప్పుకున్నారా? మీరు ఏకపక్షంగా ఎందుకు మీ మాట్లాడుతున్నారు? బాధ్యతను ఒప్పుకున్నారా అంటే మీరు ఎందుకు మీరు మాట్లాడుతున్నారు? అబద్ధాలు ఎందుకు కవర్ చెప్తున్నారు. చేసుకుంటారు? మా అబద్ధాలని మీరు చెప్తున్నారు. నేను అడిగింది- ఇప్పుడు జరుగుతున్న రైతు చర్చ నాయకులు ఏంటి? గారు. ఈ రోజు మీరు జరుగుతున్న ఇప్పుడు చర్చ ఏంటి? మీరు ఎలా అయితే మీరు దాన్ని చనిపోయింది ఎందుకు కవర్ బాధ్యత, చేస్తున్నారు? మీరు ఆ రోజున ఎందుకు కవర్ బాధ్యత చేస్తున్నారు? ఏమనుకున్నారు? ఒక యాంకర్ మీది ఆ రోజున బాధ్యత. వారు ఎందుకు మీది కవర్ ఆ చేయాలి? రోజున మీరు అబద్ధాలు బాధ్యత. ఆడితే- ఈ రోజు 100 మంది That is చనిపోయిన duty. మీ సందర్భంగా పార్టీ చెప్పుకుంటున్నా. మీ పార్టీ విషయం. స్టాండ్ మా పార్టీ డైవర్ట్ స్టాండ్ చేయడమేనా? చాలా క్లియర్ గా ఉంది. ఒకటండి. మీది- కాంగ్రెస్ మీ పార్టీ హయాంలో చనిపోయిన వాళ్ళ గురించి కాంగ్రెస్ పార్టీ మీ ఎప్పుడు పార్టీ చాలా బాధ్యత క్లారిటీతో ఉంది. వహించిందా? దేశాన్ని ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ పార్టీ క్లారిటీని రూలింగ్ లో ఉంది అడుగుతున్నా కాబట్టి నేను. ఈ మాత్రం ఆ ఉంది. క్లారిటీని 2.5 అడుగుతున్నా. సంవత్సరానికే సర్వనాశనం చేశారు అప్పుడే. రైట్, రైట్. మీ పార్టీ ఎట్లా సర్వనాశనం చేశారు చేతవాత కాకుండా ఒకటి. దేశాన్ని నాశనం మీరు చేసి బాధ్యత వహిస్తారా? బీజేపీ పార్టీ ఆ మీసాలు రోజు మెలేస్తుంటే చావుకి నేను బాధ్యత నాశనం చూస్తూ చేస్తే- ఊరుకుంటామా? ఒక నిమిషము. ఆ రోజు చావుకి సాయి గారు, మీరు ఒక్క నిమిషం. బాధ్యత వహిస్తారా? మీరు ఇస్తారండి ఆ రోజు చావుకి మీ పారిపోయారు బాధ్యత ఉందా? ఈ దేశం తరిమి కొట్టింది మీరు పార్లమెంట్ చేసిన సభ్యుడికి. పని ఇది. అది ఆ ప్రకృతి రోజు చావులకి మీ బాధ్యత ఉందా? సార్ అది ప్రకృతి శాపం. ఇది ఇది జన సంకల్పితం. ఓకే అంటే మోడీ రైతులకు- సంకల్పితం. రైతులకు ప్రకృతి మోడీ గారి శాపమా? సంకల్పితం. మీరు అప్పె కొట్టించడానికి అంటే పన్ను ఆ రోజున రాష్ట్ర విభజనకి ప్రకృతి మీరు శాపమా? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యతిరేకంగా విభజనకి మాట్లాడదలుచుకుంటే ప్రకృతి మాట్లాడండి. మాకేం అభ్యంతరం నేను లేదు. అడిగేది రాష్ట్ర విభజనకి మీరు ప్రకృతి ఏకపక్షంగా శాపమా? మాట్లాడుతున్నారనేది మా ఆరోపణ. మీరు ఏకపక్షంగా మాట్లాడుతున్నారు సాయి గారు. మీ ఇష్టం. సాయి గారు మీరు రాష్ట్ర ఏకపక్షంగా విభజన మాట్లాడుతున్నారు. అనేదానికి రైతుల అది దాన్ని ప్రకృతి తీసుకొచ్చి వైపరీత్యమా? డిమోనటైజేషన్ కేసులో రాష్ట్ర దానిలో విభజన ప్రకృతి మీకు వైపరీత్యమా? కనీసం జాలి దయ కూడా లేదు మీకు. మీరు ఈ ప్రజలు చచ్చిపోతుంటే మీడియా చూపికపోగా రాష్ట్ర మీడియా విభజన తక్కువ ప్రకృతి చూపిస్తున్నారు ఏంటండి మీరు? వైపరీత్యమా? మీడియా తక్కువ చూపిస్తా ఉంది రాష్ట్ర అసలు. విభజన ప్రకృతి వైపరీత్యం. రాష్ట్ర విభజన గురించి ఇప్పుడు మాట్లాడాలంటే ఆ రోజున ఇంకో చనిపోయిన గంట డిబేట్ పెడదాం. వాళ్ళకి ఇంకో గంట డిబేట్ పెడదాం. ఆ రోజున ఇంకో గంట డిబేట్ పెడదాం. వాదన. గంట డిబేట్ పెడదాం. ఇది అసహనంగా ఆ అజెండా మాట్లాడదాం. ఇది ఆ అసహనము, డిబేట్ ఇది పెడదాం. ఉక్రోషము. ఆ రోజు దానికి ఆ ఇది డిబేట్ పద్ధతి వేరే కాదు. చేద్దాం. ఇది ఆ చర్చ డిబేట్ వేరే జరిగే- చేయండి. ఆ రోజున సార్, ఆ డిబేట్ వేరే చేయండి సార్. మీరు ఆ డిబేట్ వేరే చేయండి. సార్, ఈ రోజు మాట్లాడేది ఏంటి? మీరు జవాబుదారీ ఈ మీ దేశంలో- మీరు మాట్లాడే డిబేట్ ఏంటి? మీరు తీసుకునే టాపిక్ ఏంటి? రజనీరెడ్డి గారు మీ దగ్గర సమాధానం లేకపోతే అడ్డగోలుగా మాట్లాడితే ఆ నాకు అబద్ధాలు కూర్చో. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే దుమ్మెత్తి పోశారు. మీరు అబద్ధాలు ఇక మాట్లాడుతున్నారు. చాలు. రైట్. మేము చెప్పేది lies. ఒకటే. మీరు మీ ఇష్టం మేము వచ్చిన చెప్పేది మాట ఒకటే. మాట్లాడండి. మీరు కూడా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. అబద్ధాలు నాకు అవసరం లేదు. చెప్పగలిగితే మీ దగ్గర సమాధానం లేదు. కాదంటే మానేయండి. మీ దగ్గర ఉందా సమాధానం? నేను అడుగుతున్నా. ఏంది అడిగేది మీరు? మీరు మీకు వెయ్యి మంది రైతుల చనిపోయిన గురించి విద్యార్థులకి రాష్ట్ర విభజన గురించి మీ దగ్గర ఏం ఈ రోజు చేశారు? డిబేట్ పాయింటా చెప్పండి నాకు. మీకు దానికి జవాబుదారీ ఏదైనా అడుగుతున్నా. అరే ఈ రోజు మాట్లాడే టాపిక్ రిలేటెడ్ మాట్లాడండి సార్. మీది మీరు మర్చిపోయి ఈ రోజు మీరు మాట్లాడండి. పెంచిన టాపిక్ ఏంటి? అంటే మీ మీరు ఇష్టం తీసుకునే మాట్లాడతారా? టాపిక్ ఏంటి? మీరు సరైన ఇప్పుడు పద్ధతి ఎప్పుడో కాదు. ఉన్న మీరు ఇన్కమ్ తీసుకునే టాపిక్ ఏంటి? ఎప్పుడో ఉన్న ఆ ఇన్కమ్ టాపిక్ ట్యాక్స్ ఇంకో గంట సేపు లైవ్ మాట్లాడదాం, చేయండి. వెళ్ళిపోతాం. ఎప్పుడో ఉన్న ఇన్కమ్ మేము ట్యాక్స్ వెళ్ళిపోతాం, చట్టం మీరు గురించి ఇప్పుడు ఇద్దరు మీరు సాయి గారిని మాట్లాడలేదా? కంట్రోల్ చేయండి. అట్లా కాదు ఆయన కదా. యాంకర్ అందరినీ అట్లా మేనేజ్ కాదు చేయాలి. మీరు ఆయన నాకు సమాధానం చెప్పకుండా మా పార్టీ మీద యాంకర్ దుమ్మెత్తి పోస్తే సమాధానం మేము చెప్పకుండా గమ్మునుండం. నాటకం ఆడితే మేము ఉండం సార్ ఆ విధంగా. సమాధానం మేము చెప్పకుండా సైలెంట్ గా మీతో నాటకం మాట్లాడడానికి రాలేదు. సమాధానం చెప్పకుండా సమాధానం నాటకం మీ ఆడి దగ్గరే ఉంది. బురద చల్లితే బురద చల్లాలని మీ మీరు ఇష్టం. అనుకుంటున్నారు. జనం మేము చూసుకుంటారు. అనుకోము. జనమే No చూసుకుంటారు. objection. Yes, No జనమే objection. చూసుకుంటారు. ఒకటే We are విషయం- ready. ఒకటే Right. విషయం అండి. మీరు ఒకటి రజనీరెడ్డి గారు, మీరు మీ వాదన చెల్లాలి. ఆయన వాదన మీ చెల్లాలనుకుంటున్నారు. వాదన చెల్లాలనుకుంటున్నారు. మీరు ఎందుకు వేరే టాపిక్ లోకి ఇప్పుడు వెళ్ళారు? కాదు. మీరు ఎందుకు వేరే టాపిక్ లోకి వెళ్ళారు? మీ వాదన మీరు ఇవాళ చెల్లాలి. అబద్ధం చెప్తున్నారు. మీరు వేరే అదే టాపిక్ లోకి రకమైన నేను అడిగింది అదే. ఈ రోజు డిబేట్ మీరు పాయింట్ ఇన్కమ్ ఏంటి? ట్యాక్స్ చట్టం పాతదాన్ని ఇవాళ సార్ ఈ రోజు అబద్ధంగా డిబేట్ పాయింట్ ప్రచారం ఏంటి చేస్తున్నారు అన్న? మీరు. డిబేట్ పాయింట్ అబద్ధం ఏంటి? నేను అడిగేది అదే. ప్రజలు ఇన్కమ్ ట్యాక్స్ డిబేట్ పాత పాయింట్ చట్టాన్ని మీరు డిమానిటైజేషన్ ఇవాళ బోర్డర్ అబద్ధం పాలసీస్. చెప్తున్నారు. నేను మీకు అడిగింది కావాల్సినట్టు అదే. మాట్లాడడానికి మేము ఇక్కడికి రాలేదు. మీ మీరు ఇష్టం వచ్చినట్టు మేము మేము మాట్లాడారు. కానీ మీరు పిలిచిన సబ్జెక్ట్ మీ ఇష్టం. మాట్లాడడానికి నేను వచ్చాను అడిగింది మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు? ఇన్కమ్ ట్యాక్స్ రాష్ట్ర చట్టం విభజన ఎప్పటిది? రైతుల ఆత్మహత్యల గురించి ఇన్కమ్ ఎప్పుడు ట్యాక్స్ చేస్తారండి? చట్టం ఎప్పటిది? ఇంకో డిబేట్ పెట్టండి. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ఇంకో ఎప్పటిది? డిబేట్ పెట్టండి సార్. మీకే కాదు ఇన్కమ్ ట్యాక్స్ చట్టాలు చట్టం చెప్పింది. ఎప్పటిదండి? మీరు ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఇప్పుడు సవరణ మీరు చేసింది వేరే ఏంటి? టాపిక్ లోకి ఎందుకు డైవర్ట్ అయ్యారు? నేను అడిగింది మీరు ఎట్లా డైవర్ట్ divert అవ్వకుండా అవుతున్నారని. ఆపాలా? మీరు డైవర్ట్ అవుతున్నారు. మీరు డైవర్ట్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చట్ట మీకు సవరణ అనేది రజనీరెడ్డి గారు, పాత ఆరోపణలు చట్టాన్ని అబద్ధం సరైన చెప్తున్నారు. పద్ధతి మీకు కాదు. భజన చేయడానికి లేదు మేము రైట్ రైట్ చేయం. ఒక విషయం. మీరు అబద్ధాలు చెప్తూనే చేయం. ఉంటారు. ఒక విషయం, ఒక విషయం చెయ్యము. అండి. రైట్. ఒకటి నేను ఒకటే మీకు మిత్రుడా, నా వాదన చెల్లాలి. నేనేం మాట్లాడినా అవతల వాళ్ళు కంటెస్ట్ చేయకూడదు. మా ప్రచారాన్ని ఆమోదించాలి. మేము ఆ మాట అనలేదు. వినండి, వినండి. దాన్ని ఈ రోజు డిబేట్ పాయింట్ ఏంటి? వినండి, వినండి. రాష్ట్ర విభజన వినండి, రైతుల మాట్లాడితే ఆత్మహత్య గురించి ఎందుకు భయం మీరు? మీరు మాట్లాడితే మేము వెళ్ళిపోతాం కదా. లేదు మీరే నేను మాట్లాడండి. చెప్పేదంటే కానీ మీరు టాపిక్ స్టిక్ ఒకటి అవ్వండి. లే. మాట్లాడదాం ఎంతసేపు అయ్యింది. చట్టం ఇన్కమ్ ట్యాక్స్ చట్టం అనేది ఆత్మవిశ్వాసం- పాతదే, ఒక నిమిషం. కొత్తది కాదు. ఆత్మవిశ్వాసం ఉండవచ్చు.
చెప్పొచ్చును కానీ మీరు అబద్ధాలు కూడా ఆత్మవిశ్వాసం చెప్పండి, మేము కాదనట్లే. రాజకీయ ప్రచారం చేసుకోండి, కానీ
నా వాదన మాత్రమే చెల్లాలి, వేరే వాళ్ళు కొద్దిగా నేను దాడి చేసినా తట్టుకోలేనటువంటి మనస్తత్వం కరెక్ట్ కాదు. శ్రీధర్ రెడ్డి గారు, రెండవది, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను- సాయి గారు ఒకసారి ఇంటర్సెప్ట్ అయ్యారా? ఏముంది అందులో? నేను మాట్లాడుతుంటే దాంట్లో 10 సార్లు పాయింట్ ఇంటర్సెప్ట్ ఏముంది అవుతున్నారు రావడానికి? సార్. మీరు ముఖ్యంగా అబద్ధం చెప్పినప్పుడే అడుగుతున్నా నేను, ఎందుకు అబద్ధాల అబద్ధం చెప్తారండి? మమ్మల్ని చెప్పనీయకుండానే మీరు అబద్ధాలు అరే, డిసైడ్ మీ చేయడానికి పాయింట్ని మీరు You are అడిగిన not a దానికి judge. సమాధానం చెప్పరు. You are not a మీరు judge. మీ ఇష్టం అనేదే You are చూస్తున్నారు. not a judge. రైట్, మీరు To కూడా decide. కాదు కదా. కాదు, మేము రైట్, మీ ఇష్టం మా వచ్చినట్టు మా మాట్లాడడానికి వాదన కాదు. మేము చెప్తాం, మీ వాదనకి- ఆయన వాదన ఆయన చెప్తాడు, మీ వాదనలో ఈయన వాదన ఈయన చెప్తాడు. ఎవరి మా నోట్లోకి దూరి వాదన- మా మాటలు కూడా ఉపన్యాసాలు మీరే కాదు. మాట్లాడుకునేదానికి ఇది లేము మేము. ఉపన్యాస వేదిక కాదు సార్, ఉపన్యాసం ఇది చేయడానికి ఉపన్యాస మాకేమీ వేదిక ఇది కాదు. బహిరంగ సభ తప్పు అనుకోలేదు. చెప్పినప్పుడు అడగటం అనేది బహిరంగ సభ అని మీరు రాలేదు ఇక్కడికి. పబ్లిక్ కి అబద్ధం చెప్పడానికి పబ్లిక్ ఇదిగో ఇది అబద్ధం- అబద్ధమా కాదా అని అబద్ధం కాదు. అడుగుతారు. నేను ఒకటే- అడిగినప్పుడు సమాధానం సార్, చెప్పాలా? చెప్తాం. అంతేగాని 100 సార్లు చెప్తాం, 100 సార్లు చెప్తాం. చెప్పండి. మీరు టాపిక్ పక్కకి ఎందుకు చెప్పండి. తీసుకెళ్లారు? టాపిక్ ఎందుకు ఎందుకు వస్తుంది? మీరు ఎందుకు టాపిక్ తీసుకెళ్లారు? వేరే వైపు చావుల తీసుకెళ్తారు. గురించి మీకు మీరు మరో ఎందుకు దాని టాపిక్ గురించి తీసుకెళ్లారు? నేను అడుగుతున్నది మీరు మీరు బంగారం టాపిక్ గురించి- Yes, మీరు చంపేశారు కొంతమందిని ఈ రోజు. అది ఇన్కమ్ ట్యాక్స్ లైన్లో నిలబెట్టి చంపేశారు జనాల్ని. ఇన్కమ్ ట్యాక్స్ లైన్లో నిలబెట్టి చంపారు ఈ రోజు జనాల్ని. ఇప్పుడు మీరు భయపెట్టి చంపుతున్నారా? లైన్లో నిలబెట్టి చంపారు. ఎందుకు మీరు చంపారు? భయపెట్టి చంపుతున్నారా? లైన్లో నిలబెట్టి చంపిన వాళ్ళ కాబట్టి సమాధానం మీరు ఏం భయపెట్టి చెప్తారు? చంపాలనుకుంటున్నారా? నేను చెప్పలేదే. ఒకటి చెప్పిన ఇప్పుడు నేను మరి మీరు చెప్పలేదే. ఏమంటున్నారు? ఆ విధంగా ఏమైనా జరిగినాయా? ఇప్పుడు మరి భయంతో కాదా? ఆ విధంగా ఒకటన్నా ఇప్పుడు జరిగిందా? మీరు భయపెట్టట్లేదా? మేం కాదు, అరుణ్ జైట్లీ గారు బయట పెడుతున్నారు. రైట్, అదే అరుణ్ జైట్లీ గారు భయపెడుతున్నారు. రైట్. ఈ అబద్ధం ఆయన చెప్పలేదు కదా. అరుణ్ జైట్లీ గారు చట్ట సవరణ చెప్పారు. అరుణ్ జైట్లీ చెప్పలా. అరుణ్ జైట్లీ గారు చెప్పారు. అబద్ధం అరుణ్ జైట్లీ అరుణ్ చెప్పలా. జైట్లీ గారు చెప్పింది పేపర్ లో వచ్చింది చదువుకుంటారు. చదవండి మీరు సరిగ్గా. చదువుకుంటారు. సరిగ్గా చదవండి. అర్థమైన దాన్ని బట్టి చదువుకుంటారు. పేపర్లలోనే సరిగ్గా చదవండి. మేము చదివాము. విషయము లైన్లలో నిల్చున్న వాళ్ళందరూ కూడా ఈ దేశం కోసం నేను త్యాగం చేస్తున్నాను, ఓ సైనికుడిలాగా పనిచేస్తాను, నాకు అవకాశం వచ్చిందని వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు కష్టాలు పడి అయినా కానీ ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ ఉంటే, తీసుకున్నటువంటి యజ్ఞంలో భాగస్వాములు అవుతుంటే, మీ కడుపు మంటని ఇంకోలాగా మీరు చూపిస్తే ఎట్లా? ఒకటి చనిపోయారు వారి గురించి మాట్లాడుతూ ఉంటున్నారు అన్నారు. అంటే అడగకూడదా? ఒక్క నిమిషం అండి, అడగకూడదా? ఆవేశం కాదు. అంటే అడగకూడదా ఆ విషయం? వినండి, రాజీవ్ గాంధీ గారు అంతకుముందు ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు చంపిన సిక్కులందరి గురించి ఎవరైనా మాడారా? దానికోసం మీరు ఎప్పుడైనా సంతాపం ప్రకటించారా? వృక్షాలు కూలితే వేరే ఏమవుతాయని చెప్పారు, గాలివాన వస్తే వృక్షాలు కూలుతాయని మొన్న చెప్పి ట్రైన్ యాక్సిడెంట్ లో కూడా చనిపోయారు. దాన్ని కంపారిజన్ చేసి తప్పించుకోండి మరి. అందరినీ 152 మంది చనిపోయారు. తప్పించేయండి దాన్ని. కాంగ్రెస్ పార్టీ రౌడీలు ఢిల్లీలో తలవార్లు పట్టుకొని ఊచకోతకు వస్తే, గాలివాన వస్తే వృక్షాలు కూలిపోతాయని చెప్పినటువంటి నీచ నికృష్ట సంస్కృతి ఉన్నటువంటి పార్టీ నుంచి వచ్చిన మీరు ఇవాళ చనిపోయిన వాళ్ళ గురించి మీరు మాట్లాడితే వేదాలు దయ్యాలు వలించినట్టు అవుతాయి. మీరు నిరూపించుకోవాలా, ఆవేశపడడం కాదు. దేశానికి ఏం సమాచారం ఇస్తున్నాం, ఏం సందేశం ఇస్తున్నాం? ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా అబద్ధాలు ప్రశ్నిస్తుంటే ఆ ప్రశ్నను మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేకపోతే ఒక్క మాట అడుగుతా, సమాధానం ఉందా మీ దగ్గర? ఒకే ఒక్క మాట అడుగుతాను. నేను అడుగుతా ఉన్నాను, చెప్పండి. నల్లధనాన్ని సమర్థిస్తున్నారా? మేము చట్టాలు clear గా పునరుద్ధరించలే చెప్పాము. చెప్తుంటే మేము ఇందాక దాని clear గా గురించి ఎందుకు చెప్పాము. మీరు మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు క్లియర్ గా చెప్పాము మీరు మేము. ఒకటి ఇది మాడితే ఇంకోటి మాడతారు, ఒకటి మాడితే ఇంకోటి మాడతారు. సూటిగా ప్రజలకి సమాధానం చెప్పండి, చట్టాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. చట్టం తప్పుంటే మేము మాడుతాం. మీరు అన్నారు లైన్లో నిల్చున్న వాళ్ళు ఉక్రోషపడితే రేపు పొద్దున వారికి ఉన్నటువంటి బ్రహ్మాయుధం ఓటు వస్తే మమ్మల్ని దించేస్తారు. మీరు దాన్ని పదే అంటే ఓటు వచ్చిందాక వాళ్ళు పడే ఇబ్బందుల గురించి మేము మాట్లాడకూడదా? ప్రభుత్వమే చేస్తుంది. అంటే 2.5 సంవత్సరం పాటు వాళ్ళ సాగు వాళ్ళని వదిలేయాలా? వాళ్ళ బాధలకు వాళ్ళని వదిలేయాలా? ప్రతిపక్షంగా ఉన్న పార్టీ మాట్లాడవా? పార్ట్ టైం పొలిటీషియన్స్ ఉన్నటువంటి మీ పార్టీ ఏం చేయగలుగుతుందండి? మీరు మొన్నటి దాకా ఎక్కడ ఉన్నారో ఆలోచించుకోండి. Part time 70 ఏళ్ల చరిత్రలో మీ రాహుల్ గాంధీ గారు భాగస్వామ్యం లాంటి ఎంత? వాళ్ళు ఏం చేయగలుగుతారు? మీ భాగస్వామ్యం ఎంత? రాసుకొచ్చుకున్నటువంటి ఈ 70 ఏళ్ల చరిత్రలో మీరు వచ్చినటువంటి స్పీచ్ మర్చిపోతే పేపర్ ఎక్కడ ఉందో వాక్చాతుర్యం ఎక్కువ అని చెప్పి మీరు మాటలు ఎక్కువ, ప్రచార కంట్రోల్ ఎక్కువ. ఒక్క నిమిషం చేసినటువంటి నిర్ణయం మేము చేశాం. ఒక్క నిమిషం. ఈవేళ చట్టం పాత చట్టమా కొత్త చట్టం తెచ్చారా? పాత చట్టము సవరణ పెంచారు, ట్యాక్స్ రేట్ పెంచారు, పెనాల్టీ పెంచారు. చట్టం మాత్రం పాతదే, సెక్షన్ పాతదే, కవర్ చేసిన ఐటమ్స్ కూడా అవి. శిక్ష ఎవరికి పడుతుంది? శిక్ష ఎవరైతే ఎక్స్ప్లెయిన్ చేయలేరో, సోర్స్ బంగారం కానీ క్యాష్ కానీ గోల్డ్ అండ్ జ్యువెలరీ కానీ ఉన్న వాళ్ళకి అది ఎక్స్ప్లెయిన్, దానికి సంబంధించిన సోర్స్ లేదు. సపోజ్ ఒక పర్సన్ ఆదాయం 10 లక్షలు ఉంటుంది, ఆయన ఇంట్లో 5 కోట్ల బంగారం దొరికింది అనుకోండి, ఏమవుతుంది? అది ట్యాక్సబుల్కి వస్తుంది, దానికి పెనాల్టీ వస్తుంది. కానీ అలా కాకుండా 10 లక్షల ఆదాయం ఉన్న అతను 2 లక్షల బంగారం ఉందనుకోండి, సోర్స్ ఉంది, దానికి ఏం ప్రాబ్లం ఉండదు. అంటే బంగారం సేమ్, ఆర్నమెంట్ సేమ్, బట్ ట్రీట్మెంట్ అక్కడికి వచ్చేసరికి అలా వేరవుతుంది. అంటే సోర్స్ ఎవరు చెప్పగలుగుతారో, ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కట్టితే అది ప్రాబ్లం లేదు. కానీ ఇల్లీగల్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకే మెయిన్ ప్రాబ్లం వస్తుంది. అంటే ఇంటింటికి వెళ్ళి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అడుగుతారా? లేదు, డెఫినెట్గా లేదు. ప్రభుత్వం వెళ్తుందా? వెళ్ళదు. వీళ్ళు ఏంటంటే వాలంటరీగా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేపు పొద్దున పెనాల్టీ వేసే అవకాశం వాళ్ళు అపార్థం చేసుకుంటుంది, వాలంటరీగా డిస్క్లోజ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. అంటే వాలంటరీగా డిస్క్లోజ్ చేయాల్సింది డబ్బులు ఉన్నోళ్ళ లేకపోతే తాళిబొట్లు ఉన్నోళ్ళ? డబ్బులు ఉన్న వాళ్ళు ఆదాయం చెప్పాను, 50 లక్షల ఆదాయం దాటిన వాళ్ళు కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలి.
మిగతా వాళ్ళు కూడా డిస్క్లోజ్ చేసుకోవచ్చు. వాళ్ళంటే డిస్క్లోజ్ చేయొచ్చు. నా ఇన్కమ్ ఇంత, నా ఆదాయం నేను చూపించాను ఇంతవరకు, ఈ ఆస్తిని, ఈ బంగారాన్ని, ఈ క్యాష్ని చూపిద్దాం అనుకుంటున్నాను, దీనిపై ట్యాక్స్ కట్టే సిద్ధంగా ఉన్నాను అని చెప్పి డిక్లరేషన్ ఇవ్వచ్చు. రైట్ రవిచంద్ర రెడ్డి గారు, ఇప్పుడు దాంట్లో ఏమన్నా మీకు అభ్యంతరం ఇప్పుడు ఉందా? ఒకటి, చట్టం పాతదే, సవరణలు కొత్త అన్నారు. దానివల్ల సవరణల వల్ల వచ్చిన పెనాల్టీలు, దానివల్ల వచ్చిన అమెండ్మెంట్ల వల్లనే ఆ పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్సేషన్ అనేది ఎవరినైనా కట్టదాం అనుకునే వాడిని కూడా భయపెట్టే స్థాయిలో ఏదైతే ఉందో అదొక నిర్ణయం. అక్రమార్కుని భయపెట్టాలి వద్దా? ఓకే, 100% భయపెట్టండి. మరి తప్పలేదు. ఈ ఒక మాట, ఎవరైతే ఇప్పుడు డిస్క్లోజ్ చేయలేదో వాళ్ళ మీద 80% ట్యాక్స్ తీసుకుంటా ఉన్నారు. ఎవరైనా డిస్క్లోజ్ చేయలేదనే అనుకుందాం, డిస్క్లోజ్ చేసిన వాళ్ళు ఒక 50% ఉన్నారు అనుకుందాం, మిగతా 50%లో కూడా ఇంకో 30 మంది డిస్క్లోజ్ చేయాలంటే వాళ్ళ మీద ఏ విధంగా మీరు ఎంక్వైరీ చేస్తారు? వాళ్ళ లాకర్స్ తాకరా, వాళ్ళ ఇళ్లలోకి పోయి చెక్ చేయరా, వాళ్ళ ఆడిట్ చెక్ చేయరా, వాళ్ళ దగ్గర ఉండే బంగారాన్ని మీరు ఏ విధంగా వినండి సార్, నేను అడిగే పాయింట్ అదే. ఏం చేస్తారు, ఏం చేయాలి? అందుకే చెప్పనిస్తే కదా, మీరు వాళ్ళ దగ్గర ఉన్న బంగారాన్ని లెక్కలు ఏ విధంగా అడుగుతారు అంటే, లాకర్లు తెరిపిస్తారా, ఇళ్లలోకి పోయి ఎతికి మామూలుగా అంటే ఎవరు లెక్క? ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు 50 లక్షల ఎవరు ఎగ్గొట్టారు మీకెట్ట తెలుసు? అది ఇన్కమ్ ట్యాక్స్ తెలుసు. చూసుకుంటారండి. నేను అనేది అదే, సంబంధం మామూలు వాళ్ళు అంటే ఈ 130 కోట్ల మందికి బంగారం అందరికి 50 లక్షల మందికి మాత్రమే ఆయన చెప్తున్నారు లెక్క. సార్ నేను చెప్పేది 130 కోట్ల మందిలో ఎంత మందికి బంగారం ఉంటే అంతమంది లెక్క చెప్పినప్పుడు మాత్రం వస్తుంది. అంతేగాని నేను అనేది ఇంకొక విషయము, ఆ ఎతకడము అనేది ఏ విధంగా ఎతుకుతున్నారు అనేదే ప్రశ్న. అందుకే జనాల్లో ఈ విధంగా సర్క్యులేట్ అవుతా ఉంది. ఎట్లా ఎతుకుతారు చెప్పండి సార్. చెప్పకండి ముందు. ఇవాళ నేను ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారిది ఓ ఇంటర్వ్యూ చూశాను. ఆయన అడిగారు మీరు ఎట్లా చేస్తారు అంటే, జనరల్గా సమాచారం ఎట్లా వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ శాఖకి? బ్యాంకుల ద్వారా, వివిధ పద్ధతుల ద్వారా వచ్చే సమాచారాన్ని క్రోడీకరించుకొని దాంట్లో అనుమానాస్పదంగా ఉన్న వాటిని ఈ సంవత్సరమే కాదు వచ్చే 6 సంవత్సరాల్లో ఎప్పుడైనా తిరగదొడొచ్చు అని ఒక మాట చెప్పారు. వారేమి ఫిజికల్గా ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు నిన్న కర్ణాటకలో దొరికినాయని చెప్పాను కదా, సిద్ధరామయ్య గారి దగ్గర వ్యక్తుల దగ్గర చెప్పేసి వాళ్ళ మీద అనుమానం వచ్చింది, చేశారు. ఈ ఐటీ అధికారి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు, అనుమానం వచ్చింది, చేసినప్పుడు ఆదాయానికి మించిన ఆస్తులు వాళ్ళ దగ్గర దొరికాయి. కాబట్టి ఈ డిస్క్లోజర్స్ ద్వారా వారే చెప్పారు ఇంతకుముందు, సపోజ్ ఒక ఆయన 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఇన్కమ్ చూపిస్తాడు, డెబిట్ కార్డ్ స్వైపులు చూస్తే మొత్తం 10 లక్షలు ఉంటుంది. అట్లాంటి కొంత సమాచారాన్ని బట్టి సమాచారాన్ని బేస్ చేసుకునే చేస్తారు తప్పితే అంజన వేసుకోరు కదా. అంజన వేసుకొని పోతారేంటి? ఇంతకుముందు కూడా చెప్పాను, 11/6/2004 యాన్యువల్ ఇన్ఫర్మేషన్ రిటర్న్ సిస్టమ్ డెవలప్ అయింది ఫైనాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లోపల. అది దాని తర్వాత 2008లో స్టెబిలైజ్ అయింది. అంటే అన్ని డిపార్ట్మెంట్స్, ప్రాపర్టీ డీలర్స్, అంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు, బ్యాంక్స్, షేర్ హోల్డర్స్, రిజర్వ్ బ్యాంక్ ఎవరైతే ఉన్నారో అన్ని డిపార్ట్మెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్కి ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో ఇన్ఫర్మేషన్ పంపించాలి. అది 2004 నుంచి 2008 వరకు సరిగ్గా స్ట్రీమ్లైన్ కాల. 2014-2008 నుంచి కంప్లీట్ స్ట్రీమ్లైన్ అయిపోయింది. అంటే పర్సన్ యొక్క అడ్రస్, ఐడెంటిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ స్ట్రీమ్లైన్ అయిపోయింది. 2014-2008 నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎవ్రీథింగ్ గోస్ టు ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరి ప్రమేయం లేకుండా ఆటోమేటిక్గా నోటీస్ జనరేట్ అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఏదో అనుమానంతో వెళ్తే ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎవిడెన్స్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ప్రతి రేట్ సక్సెస్ కానీ కార్డమేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉంది డిపార్ట్మెంట్ దగ్గర, దాని కన్ఫర్మేషనే రేడ్. ఇన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ రేడ్ చేయడం వల్ల కన్ఫర్మేషన్ వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏది దాచిపెట్టే అవకాశం లేదు. ఎవ్రీథింగ్ డిజిటల్ ఫార్మాట్లో వచ్చిన తర్వాత ఏది దాచిపెట్టే అవకాశం లేదు, తప్పించుకునే అవకాశం లేదు. దానికోసం అందరి ఇల్లు ఎత్తుకుతారా? అందరి ఇల్లు ఎత్తుకే అవకాశం లేదు. దానికి లిమిట్ అబౌట్ 10 lakhs సేవింగ్స్ అకౌంట్లో క్యాష్ ట్రాన్సాక్షన్ ఉంటే, క్యాష్ ట్రాన్సాక్షన్ అబౌట్ 10 lakhs క్యాష్ డిపాజిట్స్ ఉంటేనే ఆ అకౌంట్ వెరిఫికేషన్కి వస్తుంది. అబౌవ్ 40 lakhs కరెంట్ అకౌంట్లో క్యాష్ డిపాజిట్ ఉంటే ఆ అకౌంట్ వెరిఫికేషన్కి వస్తుంది. అబౌవ్ 30 lakhs ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ వాల్యూ ఆ అకౌంట్ వెరిఫికేషన్కి వస్తుంది. అబౌవ్ 5 lakhs షేర్స్ది, అబౌవ్ 1 lakh మ్యూచువల్ ఫండ్స్, ఇలాంటి లిమిట్స్ ఉన్నాయన్నమాట. అంతకంటే పెద్ద పెట్టిన వాళ్ళకి మాత్రమే ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ క్రాస్ వెరిఫై చేస్తుంది. అంత మాత్రం రెడీ చేస్తుంది కాదు. అక్కడ వెరీ ఎక్కువ గ్యాప్ ఉందనుకోండి, సపోజ్ ఇప్పుడు 10 లక్షల ప్రాపర్టీ 10 కోట్ల ప్రాపర్టీ కొంటాడు, చూపించలేదు అనుకోండి, అక్కడ గ్యాప్ ఉంది, అప్పుడు సర్వే చేయడమా రేడ్ చేయడమా క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ ప్రకారం 50 కోట్ల ప్రాపర్టీ ఉంటే రేడ్ చేస్తారు. కానీ 5 కోట్ల ప్రాపర్టీ రేడ్ చేస్తే గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ ఎంత? 200 మంది ఆఫీసర్లు పనిచేయాలి. ఎందుకు వేస్తే చేయరు అది. దానికి క్వాంటమ్ వాళ్ళు కూడా చూసుకుంటారు ఎకనామికల్ వైబులా కాదనేది. చిన్న వాళ్ళని వదిలేసి ఇప్పుడు మొన్న మోడీ గవర్నమెంట్ ఏం చేస్తారు, 10 లక్షల లోపల ట్యాక్స్ ఉందనుకోండి ట్రిబ్యునల్కి వెళ్ళొద్దు, అవసరం లేదని డిపార్ట్మెంట్కి చెప్పారనమాట. అదే మరి 20 లక్షల లోపల ఉందనుకోండి హైకోర్టుకి వెళ్ళే అవసరం లేదు, 25 లక్షల పైన ఉందనుకోండి సుప్రీంకోర్టుకి వెళ్ళే అవసరం లేదు, చిన్న వాళ్ళందరూ వదిలేసేయండి అని చెప్పని మన గైడ్లైన్స్ ఇచ్చారు. రైట్. ఈ రోజున చిన్న వాళ్ళతో పాటు ఎంతోమంది ఇంకా పాన్ కార్డు లేని వాళ్ళు కూడా ఇళ్లలో అంత ఇంత బంగారం పెట్టుకుంటారు.
పాన్ కార్డు ఉండి అకౌంట్ ఉండి వాళ్ళ అకౌంట్ పేరుతోని ఆ విధంగా చూస్తే సార్ చెప్పింది కరెక్ట్. ఇప్పుడు వాళ్ళందరిది బంగారు ఆడిట్ అంటే ఏ విధంగా చేస్తారు? వాళ్ళది అసలు ఆడిట్ అనే చేయరు. మాటే రాదు. ఆయన చెయ్యట్లేదు అని చెయ్యరు అంటే అది వేరే విషయం. కానీ ప్రతి ఒక్కరికి ఎంత ఉండాలో నిర్దేశించే స్కీమ్ పెట్టారు ఇక్కడ. అది లేదు సార్ ప్రతి మనిషికి ఎంత ఉండాలో చెప్పకూడదు. ఆయన అప్పుడు చెప్పిన పాయింటే ఆ మాటే చెప్పాలి క్లారిటీగా. ఆయన అది ఇందాక గతంలో చెప్పింది ఉందండి. మీకు అర్థం వినండి సార్, కావట్లేదు, నాకు వినండి. అర్థం కావట్లేదు. వినండి సార్. పెనాలిటీకి మాత్రమే అదంటే మీరు మళ్ళీ అయ్యో నేను తీసుకొచ్చి చెప్పేది వినండి సార్. ప్రతి హనుమాన్ గారు అయ్యో మీరు చెప్పేది 500 గ్రాములు 200 గ్రాములు మీరు వినరండి. మీరు ఇది కొత్తదా పాతదా? మీరు వినరండి. మీరు మీ దగ్గర పాయింట్ లేదు. నేను చెప్పేదే పాయింట్ మీరు చెప్పేదే నేను చెప్పేది point ఏంటంటే అవుతుంది. ఇక్కడ జనరలైజ్ చేసిన ఇష్యూ ఎంత సింపుల్ గా చెప్పారంటే అరుణ్ జైట్లీ గారు ఈసారి ఏం చెప్పారు, ఎంత క్లీన్ గా చెప్పారు. 10 లక్షలు దాటితే ఇది వాళ్ళ యాక్ట్ వెరిఫికేషన్కి వస్తుంది, 40 లక్షలు దాటితే ఇది, 35 లక్షలు 40 లక్షలు దాటి ప్రాపర్టీ కొంటే ఇది, వాళ్ళ అకౌంట్స్ అన్నిటి బట్టి వాళ్ళ లెక్కల ప్రకారం బంగారం మిగతా ట్యాక్స్లన్నీ కూడా వెరిఫికేషన్కి వస్తామంటే అది బాగుండేదేమో. కానీ ఇక్కడ ప్రతి మనిషి అన్నారు. ప్రతి మనిషి 500 గ్రాములు, ప్రతి ఒక్కరు 250 గ్రాములు, ప్రతి ఒక్కరు. ఇది ఎవరు చెప్పారు? టీవీలో వచ్చేదంతా అదే కదా. మేము టీవీలో టీవీలో అదే చెప్తుంది. అదే కదా, ఆ టీవీలే మోసం చేస్తుంది. నమ్ముతాం. అదే మోసం నమ్ముతాం. మీ దగ్గర కూడా స్క్రోలింగ్ అదే ఉంది. అదే చెప్తుంది. మీ దగ్గర కూడా స్క్రోలింగ్ అదే స్టోరీలో అది లేదు. మీరు సార్ సరిగ్గా ఈరోజు పేపర్ వినాలంటే చూసారో లేదో? పేపర్లో మీరు సరిగ్గా చదివారో లేదో? సార్ 500 గ్రాములు, నేను అడిగేది అదే. 250 గ్రాములు, దాంట్లో చాలా 100 క్లియర్ గా గ్రాములు ఉంది. చెప్పారా లేదా? మీరు హెడ్డింగ్ ఒకటే చదివారు, చాలా కింద చాలా క్లియర్ గా ఉంది. మరి ఆ ఇది మాట ఎందుకు పెనా- చెప్తారు? దాంట్లో ఉంది. భయభ్రాంతులు మీరు ఆ చేస్తుంది పేపర్లో గవర్నమెంటే. భయభ్రాంతులు చేస్తుంది మీరు. చెప్పే పేపర్లో పాలసీలో కూడా క్లారిటీ లేదు, వక్రీకరిస్తోంది మీరు. చెప్పే మాటలో క్లారిటీ లేదు. పేపర్ లో చాలా క్లియర్ గా ఉంది, మీరు క్లారిటీ లేదు. అది ఒకటే ఇవాళ మళ్ళా పేదవాళ్ళ పేరు చెప్పి 70 ఏళ్ళు దోచుకున్నారు. మళ్ళీ ఇవాళ 2.5 సంవత్సరం నుంచి మీరు వచ్చి ఉద్ధరించారు. వినండి, ఒక నిమిషం మీరు వచ్చి ఉద్ధరించారు. లాస్ట్కి మీరు ఉద్ధరించారు కదా. ఈ దేశంలో మీరు చేసిన సంక్షేమం ఏంది? మళ్ళీ మీరు ఏం చేశారు ఈ 2.5 సంవత్సరం? ఈ దేశం ఏ స్థాయిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది. ఏ స్థాయిలో ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ వల్లే జరిగింది. మీకు నయా పైసా పని లేదు. ఈ దేశంలో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళు వేధిస్తున్నారు. అవకాశం నేను చెప్పేదంటే పేదవాళ్ళ పేరు చెప్పి 70 ఏళ్ళు దోచుకున్నారు. ఇప్పుడు కూడా ఈ యొక్క బ్రహ్మాండమైనటువంటి విప్లవాత్మక సంస్కరణలు తీసుకొస్తా ఉంటే మళ్ళీ ఈ దొంగలను కాపాడటం కోసం, దోచుకున్న వాళ్ళని కాపాడటం కోసం మళ్ళీ పేదవాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళలో భయం క్రియేట్ చేసి దొంగలందరినీ మీ వెనకాలే పెట్టుకున్నారు సార్. దొంగలందరినీ మీ వెనకాలే పెట్టుకొని అటాక్ అని చెప్పి కలర్ ఇస్తున్నారు. ఈ పెద్దలు 20 లక్షల కోట్ల ఎన్పిఎల్ ఉన్న వాళ్ళని వెనకాలే పెట్టుకున్నారు. మొత్తం వెనకాలే ఉన్నారు. చేత అయితే లోపలేయండి. ఒకటి చెప్పండి, మీరు ఇప్పటికైనా మీకు ఒక క్లారిటీ వచ్చిందా, లేకపోతే ఇప్పటికి కూడా మీరు నమ్మట్లేదా? మీరు నమ్ముతున్నారా? ముందు నేను నమ్ముతున్నా. మీరు నమ్మారు. కానీ నేను ఆ చట్టం చదివాను కాబట్టి మేము చెప్పేది ఒకటే. మీరు చదువుతారా? సార్ మేము చెప్పేది ఒకటే, జనాల్ని భయభ్రాంతులు చేసేటట్టు దయచేసి స్టేట్మెంట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మీరు కూడా ఆగుతారా అంటున్నా. సార్ మీరు కూడా ఆగుతారా భయపెట్టకుండా? మేమే భయపెట్టడం లేదే. ఇప్పుడు మీరు ఇందాక కూడా నమ్మట్లేదు అన్నారు. ప్రతి దగ్గర వచ్చే వార్తనే మేము ఆధారంగా చేసుకోవాల్సిన దుస్థితి వచ్చింది. సాయంత్రం మీడియాలో వచ్చిన ప్రకటనే మరుసటి రోజు చట్టంగా చెల్లుతోంది. ఇంకు పెడతారంటే ఇంకు, 2000 అంటే 2000, 4000 అంటే మీడియా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎక్కడ కాగితం మీద ఉంది? అదే మీడియాలో ఈ ముక్క కూడా వచ్చింది. అదే మీడియాలో వచ్చింది. 500 గ్రాములు, 250 గ్రాములు, అది తప్పు చేసిన వాళ్ళకే ఉంది. ఎందుకు పెట్టారు? తప్పు చేసిన వాళ్ళకే మాట చెప్పండి. మీరు ఒక మాట చెప్పండి. మీరు ఎంతైనా కొనుక్కోండి, మాకు అభ్యంతరం లేదు. దానికి ట్యాక్స్ సక్రమంగా కట్టండి అని ఒక మాటలో తేల్చండి. సక్రమంగా కట్టేవాడికి ఏ ప్రాబ్లం లేదంటుంది. మీరు తిరగేసి ఎందుకు చెప్తారు సార్? తిరగేసి ఎందుకు చెప్తారు? నేను అడిగేది అదే. మీరు 2 కిలోల గోల్డ్ కొనుక్కోండి, మాకు అభ్యంతరం లేదండి. ఒక మాట నేను అడిగేది, మీకు క్లారిటీ వచ్చిందా లేదా? మాట చెప్పకుండా ఒక్క నిమిషం, మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందా లేదా? మాకు అన్నిటి మీద క్లారిటీ ఉంది. మాకు అన్ని తెలుసు. మీరు చెప్పే దాంట్లో ప్రజల్ని భయభ్రాంతులు చేయాలనేది అరుణ్ జైట్లీ పబ్లిక్ కి మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ బంగారం విషయంలో కానీ ఇలాంటి రూమర్స్ కానీ స్మాల్ అండ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి క్రాస్ వెరిఫికేషన్స్ కానీ ఇన్కమ్ టేక్స్ కానీ ప్రొసీడింగ్ జరిగే అవకాశం లేదు. ఓన్లీ హై అంటే మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఎబో 50 lakhs ఎబో అన్డిస్క్లోజ్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళు, తక్కువ ఉండి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటేనే వాళ్ళ ప్రాబ్లం ఉంటుంది.
కాబట్టి ఎలాంటి వాళ్ళు స్మాల్ అండ్ మిడిల్ క్లాస్ కాదు, ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎలాంటి భయపడే అవసరం లేదు. మీ గోల్డ్ కూడా ఎవరు అడిగే అవకాశం కూడా లేదు. కాంగ్రెస్ లో ఉన్న సామాన్య రైట్ ఒక్క నిమిషం పన్నులు ఎగకొట్టి ఆ పైన ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి వాళ్ళ బంగారం మాత్రమే లెక్కలు తీస్తారు. అదే సమయంలో మిగతా సాధారణ ప్రజలు కష్టపడి సంపాదించుకున్నది ఎన్ని కిలోలైనా అడిగేవాళ్ళు ఎవరు లేరు. ఇది అందరికి ఉండాల్సినటువంటి క్లారిటీ. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్స్ సరికొత్త బులెటిన్ మరి కాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి జెమిని న్యూస్.